హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక జూమ్ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనం 2 రోజులుగా ఏంజల్స్ అనే చక్కటి టాపిక్ ద్వారా అనుభవ జ్ఞానాన్ని, దాంతో పాటు మేడం తెలిసిన జ్ఞానాన్ని చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. నిన్నటికి డే 2 పూర్తి చేసుకొని ఈ రోజు డే 3లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఈ రోజు కూడా ఆ ప్రయాణంలో భాగంగా ఆ చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ఏంజల్ స్వాతి మేడం గారు మనకు జూమ్ సెషన్ విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ఈ రోజు సెషన్ లో భాగంగా మేడం రియల్ గా కొన్ని అంటే మేడం ఒక అనుభవాల్ని ఎవరికైనా చూపించాలి, నాకే మీరు కనిపిస్తున్నారు కదా, అవతల వాళ్ళందరికీ కూడా చూపించాలి అని అంటే ఎలాగా, వాళ్ళకి కనపడట్లేదు అని అంటున్నారు అని చెప్పని అడగడము. ఏంజల్స్ విత్ ఇన్ 1 or 2 days అన్ని వెంటనే మేడం కి కనిపించడము, అది ఫోటో క్లిక్స్ గా తీయడము, అదంతా కూడా ఈరోజు సెషన్ లో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో సహా అనుభవం అంతా కూడా క్లియర్ కట్ గా మనకి షేర్ చేసుకునే దానికి మన జూమ్ సెషన్ వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఇంకెందుకు ఆలస్యం చేయడం, మేడం మీకు ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొట్టమొదటిగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. అలాగే కృతజ్ఞతలు ఎందుకు తెలియజేసుకుంటున్నాం ఎన్నిసార్లు, ఎప్పుడైనా ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే సహకార ఆత్మలు అందరము ఎంత అద్భుతంగా ఒక జ్ఞానాన్ని 10 మందికి అందించటానికి సహకరిస్తున్నటువంటి వారు ఈ మన ఫ్రెండ్స్ అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా అంటే నేను క్లాస్ చెప్పేస్తాను, నేనే గొప్ప, నేనే క్లాస్ చెప్పేస్తానంటే ఎలా? వినేవాళ్ళు ఎవరు? మరి అలా వినడానికి అందరినీ ఆర్గనైజ్ చేసి ఇంకా వారికి ఎన్నెన్ని పనులున్నా కూడా ఈ వర్క్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ టైం, ఎనర్జీ అన్నీ పెట్టి వాళ్ళు చక్కగా మనల్ని అంతా బ్యాలెన్స్ చేస్తున్నందుకు మరి ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు సెషన్ ని ప్రారంభించుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు థర్డ్ డే. ఈ థర్డ్ డే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ రోజు నాకు చాలా వరకు నాకు గుర్తొచ్చిన ఎక్స్పీరియన్సెస్ అనే నోట్ చేసి పెట్టుకున్నాను నేను. సో ఫ్లోలో కొన్ని గుర్తొస్తూ ఉంటాయి, బట్ స్టిల్ ఏంటంటే సబ్జెక్ట్ చెప్పాలి, టైంకి సబ్జెక్ట్ అందించాలనే దాంతో మనకి టైం తక్కువ ఉండడం వల్ల ముందు సబ్జెక్ట్ అందించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను ఈరోజు. అలాగే మరి ఈ సెషన్లోకి వెళ్లే ముందు ప్రియతమ గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, బుద్ధ భగవానుడికి, మన యొక్క ఆత్మ చైతన్యానికి మనసారా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ వారిని ఆహ్వానిద్దాం. సదానంద యోగి మాస్టర్ని, మహా అవతార్ బాబాజీని, వారి శిష్య బృందాన్ని, మనల్ని కన్న తల్లిదండ్రులను ఇన్వైట్ చేద్దాం. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ల యొక్క అత్యున్నతమైన చైతన్యాన్ని ఈ భూమిపై ఎసెన్షన్ కి సహకరిస్తున్న ప్రతి ఒక్క ప్రేమమూర్తిని ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. మన యొక్క ఏంజల్స్ ని, గార్డియన్ ఏంజల్స్ ని, ఆర్కేంజల్స్ ని ఇన్వైట్ చేద్దాం. We welcome all my dear friends and my dear masters. పరమ గురు మండలికి, విశ్వానికి, నా యొక్క ఆత్మ చైతన్యానికి పూర్తిగా సరెండర్ అవుతున్నాను. మనమంతా పూర్తిగా సరెండర్ అయ్యి మనం ఎదగడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్నంతా పూర్తిగా స్వీకరిద్దాం. అంతా ఏకత్వపు చైతన్యం ద్వారా ఈ సెషన్లో చక్కటి జ్ఞానాన్ని స్వీకరించబోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈరోజు నిన్న మొన్న అంతా ఏంజల్స్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి యొక్క జీవిత ప్రణాళిక ఏమిటి, గార్డియన్ ఏంజల్స్ అంటే ఎవరు, ఆర్క్ ఏంజల్స్ అంటే ఎవరు, ఏంజల్స్ తో మనము
ఎలా మాట్లాడొచ్చు అంటే కమ్యూనికేషన్ చెప్పుకున్నాం కదా. మనం ఎలా అడగొచ్చు, ఏవైనా విషయాల్ని అడగాలి అని అనుకుంటే మనం ఎలా అడగొచ్చు, ఈ అన్ని విషయాల్ని మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే చాలా మంది ఆర్క్ ఏంజల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవటం జరిగింది. అయితే ఆ ఏంజలిక్ నంబర్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంజలిక్ నంబర్స్ అంటే ఏంటి? ఈ ఏంజలిక్ నంబర్స్ అంటే 0 నుంచి 9 వరకు, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఉండేటటువంటి అంకెలలో ఏదైనా ఒక నంబరు రిపీటెడ్ గా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 అని అంకె తీసుకున్నాం అనుకోండి, 55 లేదా 555 అని కనపడుతుంటే దాన్ని మనం ఏంజలిక్ నంబర్ అని తీసుకోవచ్చు. అయితే ఈ ఏంజలిక్ నంబర్స్ తో మనకేమిటి సంబంధం అంటే యూనివర్సల్ గా అందరికీ తెలిసినవి అంకెలే కదా. ఏ భాషలైనా అందరము కంపల్సరీగా, అంటే చదువు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా అంకెలు వాడని వాళ్ళు ఉండరు. కాబట్టి ఈ అంకెల రూపాన్ని ఏంజల్స్ సెలెక్ట్ చేసుకున్నారు మనతో కమ్యూనికేట్ అవ్వటానికి. సో బెస్ట్ వే అన్నమాట. ఈ ఏంజలిక్ నంబర్స్ అనేటటువంటి రూపంలో ఏంజల్స్ మనకి చక్కగా కమ్యూనికేట్ అవుతున్నారు. అయితే ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్క అర్థాన్ని ఏంజల్స్ మనకి అందించటం జరిగింది. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీనికంటే ముందు ఏంజలిక్ నంబర్స్ ని ఎలా గుర్తించాలి? మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు లేదా కళ్ళు మూసుకున్నప్పుడు ఏదో ఒకటే అంకె కనపడుతూ ఉంటుంది, లేదా వినపడుతూ ఉంటుంది, లేదంటే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. ఓకే. అలాగే కొంతమందికి నిద్రపోతున్నప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ జస్ట్ లైక్ దట్ ఒక మబ్బులాగా లేదా ఒక ఫైర్ లో నుంచి కొన్ని కొన్ని నంబర్స్ కనపడుతూ ఉంటాయి. రకరకాలుగా నంబర్స్ అనేటటువంటివి కనపడుతూ ఉన్నాయి. అలా నంబర్స్ పర్టికులర్ గా కనపడుతున్నాయి అంటే డెఫినెట్ గా అది ఏంజల్స్ వాళ్ళు మనకి ఏదో ఒక సిగ్నల్ ఇస్తున్నారు, ఒక మెసేజ్ ఇస్తున్నారు అని మనం అర్థం చేసుకోవటానికి ఈ ఏంజలిక్ నంబర్. ఓకే. అయితే ఏంజలిక్ నంబర్స్ ని మనం ఫోన్ నెంబర్స్ లో, తర్వాత హోర్డింగ్స్ ఏమైనా పెడుతుంటారు కదా బయట, బోర్డ్స్ అలాంటివి అక్కడ, తర్వాత ఫోన్స్ రింగ్ అవుతున్నప్పుడు ఫోన్ లో చూస్తూ ఉంటాం నంబర్స్. అలాగే మనం డిజిటల్ వాల్ క్లాక్స్ లో కానీ, లేదా మన ఫోన్ లో అయినా నంబర్స్ చూస్తున్నప్పుడు 10, 10, 11, 11, 8, 8, 4, 4 ఇలా చూస్తుంటాం కదా. 4:44 అయిందని, 5:55 అయిందని, 3:33 అయిందని. సో ఇలా అందరం ఏదో ఒక దీంతో మనం అందరం కూడా దీన్ని అనుభూతి చెందుతూనే ఉన్నాం. దాని అర్థం ఏంటి అంటే ఏంజల్స్ మనకు మెసేజ్ ఇస్తున్నారు. అయితే ఏంటి, ఏం చెయ్యాలి? ఏంజల్స్ ఈ విషయంలో మెసేజ్ ఇస్తున్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యొచ్చు? టక్కున ఒక నంబర్ కనపడింది. ఫర్ ఎగ్జాంపుల్ 5:55 అనే నంబర్ కనపడింది. సంహౌ అది రోడ్ లో వెళ్తున్నప్పుడు కావచ్చు, ఏదన్నా 5:55 కనపడినప్పుడు ఇమ్మీడియట్ గా మనం ఎరుకలోకి రావాలి. ఏ మెరుకంట? నేను ఈ క్షణం ఈ 5:55 నాకు కనపడే ముందు ఒక ఆలోచన చేశాను. ఆ ఆలోచన ఏమిటి? ఆలోచన పట్ల ఎరుకని మనం తెచ్చుకుంటే చాలా ఈజీగా, చాలా ఈజీగా ఆ ప్రాబ్లం కి తగ్గ సొల్యూషన్ ని జస్ట్ లైక్ దట్ క్యాచ్ చేయొచ్చు మనం. అంత వెరీ డెడ్ ఈజీ అనమాట. ఏంజలిక్ నంబర్స్ ని ఫాలో అవ్వటం స్టార్ట్ చేస్తే చాలా చాలా సులభంగా మనము ఉన్న ఇష్యూస్ నుంచి బయటకు వెళ్ళొచ్చు, లేదా ఒక క్లారిటీ అనే దాన్ని మనం తెచ్చుకోవచ్చు. అయితే ఈ నెంబర్స్ ని ఎక్కడ మనం వెతకకూడదు. మనం టెన్షన్ లో ఉండుండొచ్చు, బట్ వెతకొద్దు దయచేసి. వెతకకుండా చక్కగా మనము ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక చిన్న ఇదేంటి అంటే మనకి ఏంజల్స్ నుంచి మెసేజెస్ రావాలనుకోండి, అప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఎక్కడైనా ఓపెన్ స్పేస్ లో, అంటే ఇలా ఏమంటారు క్లోజ్డ్ ఎన్వెలాప్స్ లోని అలా ఏసీల్లో మగ్గిపోయి ఉండిపోకుండా బయటకు వచ్చి కొంచెం గ్రీనరీ ఉన్న చోట నేచర్ లో వెళ్ళి అని శ్వాసించాలి. దీర్ఘంగా చక్కగా శ్వాసిస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అయిపోతూ స్లోగా రిలాక్స్ అవుతూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటి,
గాలిలో ఉండే అణువుల ద్వారా మన లోపలికి ఈ ఏంజలిక్ శక్తి లేదా ఏంజలిక్ మెసేజెస్ అనేటటువంటివి ఈ ప్రవాహం ద్వారా మన లోపలికి వెళ్తాయి. సో దట్ మనం ఎప్పుడైనా కనెక్టివిటీ మిస్ అవుతున్నాము అంటే ఏసీ రూముల్లో నుంచి బయటకు వచ్చేయాలి ఫస్ట్. ఓకే, అలాగే కొన్ని సార్లు మనలో చాలా మంది ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటారు, బట్ వాళ్ళకి అర్థాలు తెలియవు. ఈ రోజు ఇప్పుడు చూద్దాం ఆ అర్థాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, డబల్ జీరోస్ ఆర్ ట్రిపుల్ జీరోస్ అని కనపడుతున్నాయి ఎక్కువగా. అంటే దాని అర్థం ఏంటి? మనలో చాలా మంది అనుకుంటారు, నేను ఒంటరోడిని లేదా నేను ఒంటరి దాన్ని, నాకు ఎవ్వరు లేరు, ఎవరు పలకరు. మనకి ఏదైనా అవసరమైనప్పుడు అందరూ, అంటే మనం అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాము, బట్ మనల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోతారు నాకు అవసరం కదా అని చాలా మంది, మనలో చాలా మంది అనుకుంటాం. ఆ టైంలో డబల్ జీరోస్ ఆర్ ట్రిపుల్ జీరోస్ కనపడుతున్నాయి అంటే అర్థం ఏంటి? మనకి తోడుగా ప్రైమ్ క్రియేటర్ ఉన్నారు అని ఏంజల్స్ మనకి ఒక ధైర్యాన్ని, ఒక మెసేజ్ ని అందిస్తున్నారని అర్థం. 2 సున్నాలు లేదా 3 సున్నాలు ఉంటే అర్థం, 4 సున్నాలైనా అవ్వచ్చు. ఓకే, అలాగే నంబర్ 1 ఇక్కడ జాగ్రత్తగా వినండి. 1 అనే అంక ఎక్కువగా కనపడుతుంది. అంటే 2 ఒకట్లు లేదా 3 ఒకట్లు, 2 లేదా 3 ఒకట్లు ఎక్కువగా కనపడుతున్నాయి అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నువ్వు ఆలోచించిందే జరుగుతుంది కాబట్టి, అంటే ఏదైతే నీ థాట్ ఉందో అదే మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి, నీ ఆలోచనలో ఎక్కడో తేడా ఉంది, సరిగ్గా నువ్వు ఆలోచించట్లేదు, జాగ్రత్తగా ఆలోచించు, ఎరుకతో ఆలోచించి పాజిటివ్ గా ఆలోచించు. సో దట్ అదే మేనిఫెస్ట్ అవుతుంది. అంటే థాట్స్ నెగిటివ్ గా ఉన్నాయని మనకి చెప్పడము. ఓకే, ఇది దేనికి? 2 ఒకట్లకి, 3 ఒకట్లకి, 4 ఒకట్లు, డబల్ వన్ డబల్ వన్, ఇలా డబల్ వన్ డబల్ వన్ కనబడుతున్నాయి అంటే సింపుల్ గా అర్థం ఏమిటి అంటే, నువ్వు ఈ భూమి పైన కాంతితో పనిచేయటానికి వచ్చినటువంటి కాంతి కార్యకర్తవి అని మనకి స్ట్రైట్ గా మన పర్పస్ ని తెలియచేయటము ఈ డబల్ వన్ డబల్ వన్. ఈ డబల్ వన్ డబల్ వన్ అంటే ఏంటంట? ఎప్పుడు గమనించండి, డబల్ వన్ డబల్ వన్ తెరచి ఉంచినటువంటి ద్వారాలంట. దేనికి? మన యొక్క హయ్యర్ లోకాస్ నుంచి వచ్చాం కదా, మన లోకానికి సంబంధించిన డోర్స్ ఓపెన్ ఉన్నాయంట. ఆ హయ్యర్ లోకాస్ కి సంబంధించిన డోర్స్ ఓపెన్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు గనక అక్కడికి వెళ్ళటము లేదా అక్కడ ఆ ఫ్రీక్వెన్సీస్ తో కనెక్ట్ అవ్వడం వల్ల, ఆ లోకాస్ తో కనెక్ట్ అవ్వడం వల్ల నీకు అపారమైనటువంటి శక్తి, జ్ఞానము, ఇక్కడ మనము కార్యాచరణ చేయటానికి కావలసినటువంటివన్నింటినీ అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడి నుంచి ఎనర్జీస్ ఇస్తారు, నాలెడ్జ్ ఇస్తారు, భూమి మీద ఎట్లా పని చేయాలో దానికి సంబంధించిన చాలా విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఈ డబల్ వన్ అంటే 11 11 అనే అంకెని ఎక్కువగా మనం చూసినప్పుడు ఇమీడియట్ గా కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యి, ఏంజల్స్ మీరు చూపించిన డబల్ వన్ నేను లైట్ వర్కర్ అని నేను బిలీవ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో దీనికి సంబంధించి నేను నా హయ్యర్ సెల్ఫ్ సహాయంతో హయ్యర్ వరల్డ్స్ కి కనెక్ట్ అవుతున్నాను లేదా హయ్యర్ డైమెన్షన్స్ కి నేను కనెక్ట్ అవుతున్నాను అని చెప్పి కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు, మేబీ ఆ టైంకి మీకు ఆ ఎరుక, అంటే ఏమి నేర్చుకుంటున్నాను అనే ఎరుక ఆ టైంకి మీకు సరిపోకపోవటం వల్ల మీకు తెలియకపోవచ్చు, కానీ ఆ తర్వాత నుంచి మీ నుంచి కొన్ని కొత్త విషయాలు అనేటటువంటివి బయటపడటం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అలా పెట్టుకుంటూ ఉంటారు మాస్టర్స్. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని మనకి ఇచ్చి మనల్ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంచడం అనేటటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు ఆ మినిట్ లో అక్కడ కనెక్ట్ అవటం వల్ల లేదా మీ పర్పస్ కి సంబంధించిన ఓపెన్ అయిపోతాయి కొన్ని థింగ్స్. ఆ ట్రిపుల్ వన్, ఐ మీన్ డబల్ వన్. ఓకే, సో అలా మెడిటేషన్ లో కూర్చుని కానీ ఇంకేదైనా సహాయంతో కానీ మనము ఏంజలిక్ వరల్డ్స్ కానీ హయ్యర్ వరల్డ్స్ కానీ మనం చాలా బ్యూటిఫుల్ గా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, తర్వాత నంబర్ 2, డబల్ టూస్ ఆర్ ట్రిపుల్ టూస్, 2 రెండ్లు లేదా 3 రెండ్లు వస్తే అర్థం ఏంటి అంటే, నువ్వు ఏదైతే ఆలోచన విత్తనాన్ని నాటావో ఇక్కడ, అది డెఫినెట్ గా జరుగుతుంది. బట్ నువ్వు నీ నమ్మకాన్ని వదలొద్దు, దానికి
ఎప్పుడు ప్రయత్నం ఇవ్వడం ఆపొద్దు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వ్యక్తి మనకు ఒక 1,00,000 ఇవ్వాలని అనుకున్నాం అనుకోండి. మనకేంటి మన కమిట్మెంట్స్ మనకుంటాయి కదా! ఆ 1,00,000 వస్తే నేను పలానా వాళ్ళకి కట్టాలి, లేదా వడ్డీ కట్టాలి, లేదా సంథింగ్ ఇవ్వాలి. మనకొక కమిట్మెంట్ ఉంది. ఇవ్వాలనుకుంటాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే 2222 ఆర్ 222 కనపడినప్పుడు మనం నోటీస్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఏదైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి నుంచి మనకు డబ్బులు రావాలి. ఆ ఎక్స్ అనే వ్యక్తి నుంచి నీకు డబ్బులు రావు. ఓకే. ఈ 22 ఆర్ 222 అర్థం ఏంటంటే ఆ ఎక్స్ అనే వ్యక్తి నుంచి నీ దగ్గరికి డబ్బులు రావు. కానీ నీకు ఆ ₹1,00,000 అందుతాయి. ఓకే. కన్‌ఫ్యూజన్ లేదు గదా! ఆ డబ్బులు అందుతాయి. బట్ ఆ వ్యక్తి నుంచే అనేది కాదు. కాబట్టి నువ్వు నమ్మకాన్ని వదలకు. నీకేంటి ఎవరి దగ్గర నుంచి వస్తాయేంటి? ఆ ₹1,00,000 రావాలా? నువ్వు అనుకున్న కమిట్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. మనం ఒకళ్ళకి మాటిచ్చేసి ఉంటాం కాబట్టి. సో, అలా మనం అనుకున్నది అదే రూట్‌లో రాకపోయినా ఏదో ఒక రూట్‌లో మనకి ఆ సహాయం అనేటటువంటిది అందుతుంది. దానికోసం నువ్వు వేసినటువంటి ఆలోచన విత్తనాన్ని ఈళ్ళేమంటారంటే ఏంజెల్స్, నువ్వు ఒక విత్తనం ఏసావు, మట్టేసి కప్పావు. రోజు నీళ్లు పొయ్యి. క్రమం తప్పకుండా దానికి సరిపడా నీళ్లు పోయాలే గాని 2 రోజులయిందని తవ్వి ఏది విత్తనానికి ఇంకా మొలక రాలేదు అని చూడొద్దంటారు వీళ్ళు. ఓకే. సో, మనం చేయాల్సిందేంటి అంటే ఆ ఆలోచన విత్తనానికి ఎప్పుడు ప్రొటెక్టివ్‌గా ఉంచుకుంటూ దానికి కావాల్సినటువంటి ఎనర్జీని, ఎఫర్ట్స్‌ని పెడుతూ ఉండండి అని చెప్తారు. మరి అలాగే కొన్ని సార్లు ఎక్కువగా 222స్ ఆర్ 422స్ బాగా చూస్తున్నప్పుడు ఏం జరుగుతది? కొన్ని అననుకూలమైనటువంటి విషయాలు లేదా వార్తలు వినాల్సి వస్తూ ఉంటుంది. కొంచెం ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు, వినాల్సి వచ్చినప్పుడు, చూడాల్సి వచ్చినప్పుడు కూడా 4 ఆర్ 3 అలా 2 అనే అంకెలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఫైనల్‌గా మీ నమ్మకాన్ని వదులుకోకండి అని చెప్పడానికి ఈ 2 అనే అంకెని ఎక్కువగా చూపిస్తారు. అదే నంబర్ 3 అనే అంకె ఎక్కువగా చూపిస్తున్నారు అంటే అసెండెడ్ మాస్టర్స్. ఈ అసెండెడ్ మాస్టర్స్ అనేటటువంటి వారు చాలా అద్భుతంగా మనకి సహాయం చేస్తున్నారు. ఈ క్షణమే నీతో ఉన్నారు అని బల్లగుద్ది చెప్పటం. 3 అనే అంక. వాళ్ళు నీతోనే ఉండి నీకు సహాయం చేస్తున్నారు. నువ్వు హ్యాపీగా ముందుకు వెళ్ళు నాయనా అని మనకి చెప్పడము. అలాగే 4 అని అంకె ఎక్కువగా కనపడుతోంది. అంటే అర్థం ఏంటంట? నీతో ఈ మినిట్ నీ ఏంజెల్స్ నీతో ట్రావెల్ చేస్తూ మీకు పూర్తిగా రక్షణని మరియు జ్ఞానాన్ని, సహకారాన్ని అందిస్తున్నారు అని చెప్పడానికి 4 అనే అంకెని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అంటే ఏంజెల్స్ సపోర్ట్ బాగా స్ట్రాంగ్‌గా ఉంది నీకిప్పుడు. నువ్వేమి ఒంటరిగా లేవు. యూ ఆర్ కంప్లీట్‌లీ ప్రొటెక్టెడ్ అని మనకి చెప్పడానికనమాట. అలాగే 5, 5 అనే నంబర్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే, మీ జీవితంలో చక్కటి మార్పులు రాబోతున్నాయి అని చెప్పడానికి నంబర్ 5 ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే నంబర్ 6 అనే అంకె ఎక్కువగా కనపడుతుందంటే అర్థం ఏంటి? మీ జీవితంలోని భౌతికతని, ఆధ్యాత్మికతని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంకా మీ లోపల ఏమైనా టెన్షన్స్ ఉన్నాయి అంటే, అవి మా పైన వదిలేయండి. మేము చూసుకుంటాము అని ఏంజెల్స్ మనకొక వెరీ స్ట్రాంగ్‌గా భరోసా ఇవ్వటం. 6 అనే అంకె కనపడుతుంది అంటే. ఓకే. అలానే 7, 7 అనే అంకె కనపడుతుంది అంటే, యూ ఆర్ ఆన్ ఎ రైట్ పాత్. సరి అయిన దారిలో మనం వెళుతున్నామని అర్థము. ఎంత సరి అయిన దారి అంటే గుడ్డిగా వెళ్ళొచ్చు. మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఊగిసలాడుతా ఉంటాం కొన్నిసార్లు. ఇదిలా చెయ్యాలా? వద్దా? చెయ్యనా? అని ఆలోచిస్తా ఉంటాం. చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు 7 అని అంకె కనపడుతుందనుకోండి, హ్యాపీగా ఆ పని మనం చేసేసుకోవచ్చు. సో దట్ మన డివైన్ పర్పస్‌కి మనకి భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఒక మంచి ఒక అప్‌లిఫ్ట్ లాగా ఉంటుందన్నమాట. సో, మంచి రైట్ పాత్‌లో ఉన్నప్పుడు ఈ 7 అనే అంకెని ఎక్కువగా మనకి చూపించడం జరుగుతుంది. అలాగే 8, 8 అంటే అర్థం ఏంటి?
అబెండెన్స్, సమృద్ధి. 8 అంటే సమృద్ధి. ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ 8 అంకె కనపడుతుందంటే ఇమీడియట్ గా మనం కాన్షియస్ అయిపోయి ఓకే నేను పలానా విషయం గురించి ఆలోచిస్తున్నాను, ఫైన్, ఆ విషయానికి సంబంధించి నేను అబెండెన్స్ అనేటటువంటి మీ మెసేజ్ ని రిసీవ్ చేసుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఏంజల్స్ అని వాళ్ళకు ఒక కృతజ్ఞతగా ఒక మాట చెప్పేసి మీరు ఆ అబెండెన్స్ ఎనర్జీస్ ని సహస్రార నుంచి ఏ ఏ విషయంలో అయితే మీరు ఆ అబెండెన్స్ ఎనర్జీస్ ని కోరుకుంటున్నారో, ఏ విషయంలో అయితే రియలైజ్ అవుతారు, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు 8 చూపించారో ఆ విషయం గురించి ఇస్తున్నట్లు. సో ఆ విషయాన్ని ఆ ఒక్కసారి ఊహించుకుంటూ దానికి సంబంధించిన అబెండెన్స్ ఎనర్జీస్ నా సహస్రారం నుంచి కాంతి రూపంలో పూర్తి శరీరంలో అంతా స్వీకరిస్తున్నాను. శరీరం అంతా ఆ అబెండెన్స్ కాంతితో నింపుకుంటాం అన్నమాట. పూర్తిగా పైన సోల్ స్టార్ చక్ర నుంచి స్టార్ట్ చేసి లోపల మొత్తం ఫిల్ చేసుకుని మన బాడీ మొత్తము ఆ అబెండెన్స్ అనేటటువంటి కాంతితో పూర్తిగా ఫిల్ అవ్వాలి. అది ఏదైనా అవ్వచ్చు, మీ స్టడీస్ అవ్వచ్చు, మీ జాబ్ అవ్వచ్చు, లేదా బిజినెస్, కెరియర్, రిలేషన్షిప్స్, పిల్లలు, పరిస్థితులు, పరిసరాలు, వాతావరణాలు, మన సోషల్ స్టేటస్ కావచ్చు, లేదా మన స్టేట్ ఆఫ్ మైండ్ కావచ్చు, మన హెల్త్ కావచ్చు, అది ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఏ హెల్త్ అయినా కావచ్చు, వాట్ ఎవర్, దానికి సంబంధించిన సమృద్ధి శక్తిని నేను పూర్తి స్థాయిలో నా లోపలికి స్వీకరిస్తూ నా శరీరంలోని అణువణువుని ఈ అబెండెన్స్ శక్తితో నింపుకుంటున్నాను అని పూర్తిగా నింపుకుని, ఈ శక్తి ద్వారా ఇప్పుడు మనం నింపుకున్నటువంటి శక్తి పూర్తిగా శరీరం అంతా అణువణువులోని ఫిల్ అయ్యి ఈ ఎనర్జీతో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని జరిగినట్లుగా విజువలైజ్ చేయడం. ఓకే, అంటే ఆ ఎనర్జీతోనే ఆ పని జరుగుతున్నట్లుగా మీరు విజువలైజ్ చేయండి. ఎంత బ్యూటిఫుల్ గా మీకు రిజల్ట్స్ వస్తాయో గమనించండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ 8 అనే అంకె అబెండెన్స్. ఓకే, అలాగే 9 అంటే అర్థం ఏంటి? అటు ఇటు తిరుగుతా ఉన్నారేమో, గమ్ముగా కూర్చొని ధ్యానం చేయాలని అర్థం. 9 కనపడింది అంటే కామ్గా గెంతకుండా, అరవకుండా కామ్గా కూర్చుని ధ్యానం చేస్తే మన యొక్క పర్పస్, అలాగే వాటికి సంబంధించిన వ్యక్తులు, దానికి సంబంధించిన వస్తువులు కానీ, దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, లేదా నెక్స్ట్ ఏం చేయాలనేటటువంటి ఐడియాలు కానీ, ఇవన్నీ అంటే మన డివైన్ పర్పస్ కి సంబంధించినటువంటి చాలా విషయాలు, అలాగే మన యొక్క లైఫ్ పర్పస్ కి సంబంధించిన ఎన్నో అంశాలు అన్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా 9 అని అంకె కనబడిందా, కామ్గా కూర్చుని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే మన యొక్క పర్పస్ కి సంబంధించి ఏదైనా రివీల్ అవ్వచ్చు. అది ఇది అది అని చెప్పలేము. ఓవరాల్ గా పర్పస్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా రివీల్ అవుతాయి. ఓకే, సో ఇలా 0 నుంచి 9 వరకు ఏంజలిక్ నంబర్స్ గురించి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం. అయితే మీలో చాలా మందికి డౌట్స్ వస్తాయి. ఈ డబుల్ డిజిట్స్ కూడా డబుల్ డబుల్ కాంబినేషన్ లో కనపడుతున్నాయండి. అంటే మనం ఒక బుక్ ఆన్ ద వే ఇంకా రాస్తున్నాము. ఓకే, సో ఆ బుక్ ఫినిష్ అయ్యే లోపు ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను ఈ బుక్ రాస్తున్నానని. ఏమవుతుందో తెలుసా? ఆ బుక్ రాస్తున్న ప్రతిసారి ఆ బుక్ రాయాలంటే డెఫినెట్ గా నేను బెడ్ ఎక్కేయాలన్నమాట. అలా ఎన్నిసార్లు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అలా మొన్నైతే కంప్లీట్ గా ఒక 1 మంత్ ఏమైందో తెలీదు, ఎందుకు అవుతుందో తెలీదు, ప్రాసెస్ అని మాత్రం తెలుస్తుంది. డాక్టర్లు చూస్తే రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి, ఇన్ని మందులు మింగండి అంటారు, మనం మింగవాయి. సో ఇలా ప్రాసెస్ జరుగుతూ మనల్ని ట్యూన్ చేస్తున్నారు అనమాట. మన బాడీ సెల్స్ అన్ని అన్ని దానికి ట్యూన్ అవ్వాలి కదా, ఆ నాలెడ్జ్ ని రిసీవ్ చేసుకోవడానికి. సో అలా అంత అంత కష్టపడి ఆ బుక్స్ రాయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి కొంచెం పేషెన్స్ తో ఓపిక పడితే కనుక డెఫినెట్ గా ఐ గెట్ అ వెరీ 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 నైస్ బుక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ లోపు ఏం చేస్తారు, ఎలా అడ్జస్ట్ అవుతారంటే చెప్తా.
ఫర్ ఎగ్జాంపుల్ 2288 కనపడింది అనుకో, దాన్ని కలపండి. 22 అంటే అర్థం ఏంటి? మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే ఆలోచన విత్తనాన్ని నాటారో దానికి శక్తిని ఇస్తూ ఉండండి. దాని మీద నమ్మకాన్ని వదలొద్దు. అలాగే 8 ఏంటి? అబండెన్స్ ఎనర్జీ మీకు వస్తుంది. మీ పని జరగడం కావాల్సిన అబండెన్స్ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీని ఇస్తూ పట్టు వదలకుండా కృషి చేయండి. సో ఇలా కాంబినేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఇచ్చేయండి. అయితే ఒకటి, ఏంజలిక్ నంబర్స్ ఎప్పుడు వెతుక్కోకండి, వాటంతటవే కనపడతాయి. జస్ట్ ప్యూర్ హార్ట్ తో ఉండండి చాలు. అంతకంటే దైవ రహస్యం ఏదీ లేదు. నేను ఎన్నో ఏళ్ల నుంచి, నేను నా చిన్నప్పుడు 2వ తరగతి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. 2వ తరగతి నుంచి నేను ధ్యానం చేస్తూ, నేను ధ్యానంలోకి ఎలా వచ్చానో చెప్పనా? ఎవ్వరూ నాకు ఇది ధ్యానం అని ఎవరూ చెప్పల. నా ఇంట్యూషన్, నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు నా ఇంట్యూషన్ నుంచి, లోపల నుంచి నాకు సజెషన్స్ వచ్చే మాటలు వినపడేవి. ఏమని? శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుందో గమనించడం అనే ఒక ఆట అంతే. అది నాకు నా ఇంట్యూషన్ కి మధ్యలో ఉండే ఒక ఆట. అలా డోర్ ఓపెన్ చేసి ఉంటే, నేను ఒక్కదాన్నే కూర్చుంటే డోర్ ని దగ్గరికి వేసేసేదాన్ని. ఎందుకు? నేను నా శ్వాసను గమనించడం అనేది ఎవరికైనా తెలిస్తే మళ్ళీ నా ఫ్రెండ్ నాకు దూరం చేసేస్తారేమో భయము. అలా అటు ఇటు చూసి ఎవరు లేరని సీక్రెట్ గేమ్ అనమాట. సీక్రెట్ గా ఆడుకునేదాన్ని. ఎవరైనా వస్తున్న కాలు చప్పుడు వినపడినా కూడా మళ్ళీ నేను ఏవో డబ్బాలు, డుక్కులు, డోర్లు పెట్టుకొని, స్పూన్లు పెట్టుకొని ఆడుకునేదాన్ని అనమాట. అంటే చిన్నప్పుడు సెకండ్ స్టాండర్డ్ ఏజ్ లో ఏముంటాయి ఆటలకి. సో అది. సో అలా నేను నా ఇంట్యూషన్ ద్వారా ఈ శ్వాస ప్రక్రియని చాలా గమనించి అంటే నాకు చిన్నప్పటి నుంచి థాట్‌లెస్ స్టేట్. ఎప్పుడూ థాట్‌లెస్ స్టేట్ ఉంటది నాకు. అంటే అందరూ థాట్‌లెస్‌కి రావాలంటే ఎంత కష్టపడతారో, నేను అలా థాట్స్ రావాలంటే అంత కష్టపడాలన్నమాట. అంత కృషి చేసేదాన్ని. అందరూ "బుర్ర పెట్టవే జడ్డిదానా, ఆలోచించవే జడ్డిదానా" అంటుంటే బుర్ర బాదుకుని ఆలోచనలు పీక్కుని, లాక్కుని తెచ్చుకునేదాన్ననమాట కావాలని. ఓకే. అదొక డివైన్ స్టేట్ అన్న సంగతి మనకు తెలుస్తుంది. అదొక బ్లిస్ ఉందక్కడ అని మనకు తెలుస్తుంది. కానీ ఎవరికీ తెలీదు కదా! సో, అందుకని నాకు పత్రిజీ చెప్పిన విషయాల్లో నాకదే అనిపిస్తది. ఎంత పిచ్చిలాగా ఉన్నామంటే అంత మంచిగా ఉన్నట్టు అని. అప్పుడు నేను కొంచెం సాటిస్ఫై అయ్యేదాన్ని. హమ్మయ్య! అందరూ పిచ్చి అంటున్నారంట. మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాం రే! ఈలే తేడా అని నాకప్పుడు అర్థమైందనమాట. సో, ఈ శ్వాసని గమనిస్తున్న ఇదుంది చూడండి. ఇది నాకెక్కడ హెల్ప్ అయిందంటే, శ్వాసని గమనిస్తూ మనం ఒక ఏమంటారు? ఒక ప్యూర్ స్టేట్‌లో ఉంటూ ఉంటాం కదా! ఎప్పుడు థాట్‌లెస్‌లో. ఈ శ్వాసని ఎందుకు గమనిస్తున్నాను అంటే, ఈ శ్వాసని ఎప్పుడైతే గమనిస్తూ ఇన్‌హలేషన్స్ బాగా తీసుకుంటుంటామో, ఏంజెలిక్ ఎనర్జీస్ కూడా చాలా బాగా దాని ద్వారా, అంటే శ్వాస ద్వారానే వస్తున్నాయి. కాబట్టి నాకు శ్వాస కూడా బాగా ఒక మేజర్ రోల్ ప్లే చేసింది నా లైఫ్‌లో అని నాకొక ఒక అంటే అర్థమవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఆహ్, ఏంజెలిక్ నంబర్స్ అయిపోయింది కదా! మనకి ఏంజెల్స్ కొన్ని నాణాలిస్తారని చెప్పాం. మన ఫినాన్షియల్ అబండెన్స్‌ని కోరుకుంటూ. అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఏంజెల్స్ వచ్చారు అంటే నిజంగా మనకు తెలుస్తుందా? మన భౌతిక అంటే మన ఇంగితానికి లేదా మన బ్రెయిన్‌కి, మన మేధస్సుకి తెలియకపోయినా, మన ఫిజికల్ బాడీలో ఉండే సెల్స్ చాలా సెన్సిటివ్. వాటికి తెలుస్తుందంట. ఎలా తెలుస్తుంది? దానికి నిదర్శనంగా సడెన్‌గా మన శరీరం మీద ఉండే రోమాలు, వెంట్రుకలన్నీ లేసి నించుంటాయి హాయ్ అని. గమనించండి. అలా ఎప్పుడైనా గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే, అక్కడ ఏంజెలిక్ ప్రెజెన్స్ ఉంది అని అర్థము. అంటే మనకి సెన్సిటివిటీ కొంచెం తక్కువున్నా, వాటికి సెన్సిటివిటీ ఎక్కువుండటం వల్ల చక్కగా ఏంజెల్స్ వచ్చినప్పుడు ఒక పలకరింపు అనిపిస్తదనమాట నాకు. మనం పులకరింత అంటాం కానీ, అది ఏంజెల్స్‌ని వీళ్ళు చక్కగా పలకరిస్తున్నారేమో అన్న ఒక ఫీల్ వస్తుంటుందనమాట నాకు. సో, అలా కూడా ఏంజెలిక్ ప్రెజెన్స్‌ని మనం చక్కగా ఫీల్ అవ్వచ్చు. ఓకే. ఇంకా ఒక్కసారి నేను పూణే వెళ్ళాను. పూణే వెళ్ళి ఏంజెల్ వర్క్‌షాప్స్ చేస్తున్నాము. లైవ్‌లో జరుగుతోంది. అక్కడ మన ఫ్రెండ్ ఒకాయన పట్టుకొని, పెండ్యులమ్ పట్టుకొని ఎనర్జీస్ చూస్తున్నారు. అదేమో గిరగిరా, గిరగిరా ఏదో విష్ణు చక్రం తిరిగినట్టు తిరిగేస్తా ఉంది. చాలా బాగున్నాయి ఎనర్జీస్. నేను ఆర్కేంజెల్స్ గురించి చెప్తా అసల కళ్ళు మూసుకొని మైమర్చిపోయి, నేను వాళ్ళంతా మైమర్చిపోయి ధ్యానంలో ఉన్నారు. అలా ఏంజెల్స్ అందరిని ఇన్వైట్ చేసేస్తున్నాం. చేస్తున్నప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి.
ఏంజల్స్ కి జస్ట్ ప్యూర్ హార్ట్ తో ఉండండి, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. నేను బిలీవ్ చేసేది ఎప్పుడు అదే. ఏం జరిగిందంటే నేను అలా మైమర్చిపోయి వాళ్ళని పిలుస్తున్నానా, వాళ్ళేమో చక్కగా నాకు కళ్ళు మూసుకొని ఉన్నాయి, కళ్ళు ఓపెన్ చేసే పరిస్థితి లేదు నాకు అప్పుడు అంత ఎనర్జీస్ కి. సో కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నా, అలా మైమర్చిపోయి అలా ఉండిపోతుంటే నాకు విజన్స్ వస్తున్నాయి. నా విజన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అయితే విజన్స్ వస్తున్నాయి. ఆ విజన్స్ లో ఏంటి, ఒక ఏంజల్ కనపడ్డారు. నన్ను పిలవండి అన్నారు. సరే కదా అని చెప్పి ఆ ఏంజల్ ని ఇన్వైట్ చేస్తున్నా. ఆ ఏంజల్ ని ఇన్వైట్ చేస్తుంటే వాళ్ళని తోసుకొని ఇంకొక ఏంజల్ వస్తున్నారు. ఇదేంటబ్బా నన్ను పిలవండి అంటున్నారు. ఆ సరే అని మళ్ళీ పిలిచా. ఇలా ఒకళ్ళని తోసుకొని ఒకళ్ళు వస్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఏంది ఇది, మనమేమన్నా మైండ్ గేమా ఇది అని చెప్పేసి మళ్ళీ నేను పూర్తి సత్యాన్ని మాత్రమే చూడాలనుకుంటున్నాను. పరమ సత్యాన్ని చూపించండి, డివైన్ ట్రూత్ ని మాత్రమే నేను చూస్తా అని మళ్ళీ అటు చూసి ఇటు చూసి ఇచ్చేసి వచ్చేసి మళ్ళా కళ్ళు మూసుకొని మళ్ళీ ఎనర్జీస్ అన్ని చెక్ చేసుకుంటే చాలా బాగున్నాయి. ఇక్కడేమో ఈ పెండ్యులం విష్ణు చక్రం లాగా తిరిగేస్తా ఉంది. మళ్ళా కళ్ళు మూసుకుంటే మళ్ళా సేమ్ విజన్, ఒకళ్ళని తోసుకొని ఒకళ్ళు, ఒకళ్ళని తోసుకొని ఒకళ్ళు వస్తున్నారు. నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఈ ఏంజల్స్ ఒక సాధారణమైన ధ్యాని ఏంజల్స్ గురించి ఇక్కడ చెప్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంజల్స్ గురించి అవగాహన కల్పిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్థాయిని మరచిపోయి ఎంత చక్కగా మన దగ్గరికి వచ్చి నన్ను పిలవండి నన్ను పిలవండి అని మన దగ్గరికి వచ్చి వాళ్ళ లైఫ్ పర్పస్ కోసము వాళ్ళు ఎంత ఆ, అంటే ఇంకేం లేదు వాళ్ళకి మైండ్ లో, అరే మేమేంటి వీళ్ళ దగ్గరికి రావడం అదేం లేదు. వాళ్ళు మనతో కలిసి పనిచేస్తూ ఉంటే అది వాళ్ళ జీవిత ప్రణాళిక. మన ఎదుగుదల అనేది కూడా వాళ్ళకి చాలా అవసరము. దాని ద్వారా వాళ్ళ ఎదుగుదల కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చక్కగా వచ్చేసి నన్ను పిలవండి, నన్ను పిలవండి అని మొత్తం అసలు కెమెరా పెడితే ఇప్పుడు వీధిలో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కెమెరా పెడితే వాళ్ళు ఎలాగా ఒకళ్ళని తోసి ఒకళ్ళు, ఒకళ్ళని తోసి ఒకళ్ళు వస్తారు, అలా రావడం మొదలు పెట్టారనమాట. అప్పుడు ఫైనల్ గా ఇలా ఒకళ్ళని తోసుకుని ఒకళ్ళు, ఒకళ్ళని తోసుకుని ఒకళ్ళు వచ్చి లాస్ట్ లో ఆర్కేంజల్ రాఫియల్ అనేటటువంటి ఏంజల్ అక్కడ ఆగారనమాట. అమ్మయ్య ఈయన ఎవరో పెద్ద ఆయనలాగా ఉన్నాడు, ఈయనకి ఇచ్చారు ప్లేస్ అనుకున్నాను నేను. ఏంటంటే ఆయన ఒక ఇంత గ్రీన్ కలర్ క్రిస్టల్ బాల్ ని తీసుకొచ్చారనమాట. ఇంత ఉంది, అది లిటరల్ గా ఇంత ఉంది. ఇంత క్రిస్టల్ బాల్ ని తీసుకొచ్చి నాకు ఇలా కళ్ళ ముందు పెట్టారనమాట. కరెక్ట్ గా ఇలా పెట్టారు. పెట్టి ఇదిగో తీసుకొచ్చాను హీలింగ్ బాల్, హీలింగ్ చేసేసుకోండి చేసేసుకోండి మీకోసమే తీసుకొచ్చానని చెప్తున్నారు అనమాట. ఎంత బ్యూటిఫుల్ హీలింగ్స్ జరిగాయి అంటే చాలా అద్భుతంగా. ఎంతో మంది తర్వాత ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు అనమాట. అంటే ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా చాలా మంది ఆ పర్టిక్యులర్ బాల్ ద్వారా ఎనర్జీస్ తీసుకుంటూ చాలా చక్కటి హీలింగ్స్ ని అందరం ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. అలాగే ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకసారి ఉమ్, ఇలానే ఏంజల్స్ గురించి చెప్తూ చెప్తూ మెడిటేషన్ లో ఉన్నాము హైదరాబాద్ సెంటర్ లోని. ఆ చేయిస్తా ఆ రోజు ఆర్కేంజల్ రాఫియల్ హీలింగ్స్ గురించి పౌర్ణమి, అది కూడా పౌర్ణమి టైంలో ఏంజల్స్ చాలా యాక్టివ్ ఉంటారన్నమాట. సో పౌర్ణమి టైం కదా అని చెప్పి ఏంజలిక్ మెడిటేషన్ చేపిస్తున్నాను. చేపిస్తుంటే అందరము చక్కగా చేస్తున్నాము. ఆర్కేంజల్ రాఫియల్ రాక తెలుస్తోంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక వాళ్ళు చక్కగా దాన్ని ఐ మీన్ లైక్ హ్యాండిల్ చేస్తారు. ఆ ఇష్యూని పూర్తిగా సరెండర్ అయ్యి వాళ్ళకి యాక్సెప్ట్ చెయ్యండి అని చెప్పి చెప్తుంటే చేస్తున్నారు. అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళిన ఆయన ఒక ఆయన వచ్చాడు. ఆయన ప్రతి క్లాస్ కి వచ్చేవాడు కానీ ఫస్ట్ లో నడవలేకపోయేవాడు అతను. తర్వాత తర్వాత ఆయన మెట్లు కూడా ఎక్కేసి, అంటే ఆ రన్నింగ్ దీనికి వెళ్ళేటప్పుడు పడిపోయి మోకాలుకి కొంచెం దెబ్బ అయిపోయింది. అయితే ఫిజియోథెరపీకి వెళ్ళిన ప్రతిసారి ఆయనకి ఒక 2 డేస్ 3 డేస్, ఒక మహా అయితే ఒక వారం రోజులు సెట్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో అతను వచ్చి, నేను ఎప్పుడైతే ఏంజల్స్ చక్కగా వచ్చారు ఆర్కేంజల్ రాఫియలు చక్కగా పూర్తిగా యాక్సెప్టెన్స్ ఇచ్చేసి ప్రాసెస్ చేయించుకోండి అని నేను చెప్తున్నానో, ఇంకా అతనికి వచ్చి ఎవరో ఆ మోకాలు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ తీసి మొత్తం ఓపెన్ చేసి కెలుకుతా ఉన్నారంట, మొదలు పెట్టారు. అప్పుడు ఇంకా అతను ఇలా కాదని చెప్పేసి కాళ్ళు రెండు ఓపెన్ చేసేసుకొని చాపేసుకొని కింద కూర్చున్నాడు. కాళ్ళు చాపేసుకొని చక్కగా ప్రాసెస్ అంతా అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను అనమాట. యాక్సెప్ట్ చేయండి, మీకు ఏమైనా ఆస్ట్రల్ సర్జరీస్ జరుగుతుంది. లిటరల్ గా చక్కటి ఆస్ట్రల్ సర్జరీ జరిగింది అనమాట అతనికి.
ఆ తర్వాత నుంచి చాలా సార్లు నాకు చెప్పేవాడు, "మేడం ఇదివరకు అసలు నడవలేకపోయేవాడిని. ఎంత బాగా మెట్లెక్కొచ్చేస్తున్నానో చూసారా? సెకండ్ ఫ్లోర్‌కి కూడా నేను లిఫ్ట్‌లో రావట్లా. మెట్లెక్కొస్తున్నాను మేడం చక్కగా. థాంక్ యూ సో మచ్" అని చెప్పేవాడనమాట. తను ఎక్కడ కనపడినా కూడా చాలా గ్రాటిట్యూడ్ చూపించేవాడు. అప్పుడు నాకనిపించింది, ఓకే. ఏంజెల్స్ ఇంత బాగా సపోర్ట్ చేస్తారు మనకి అని. అలాగే ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, ఒకసారి కడతాల్లో ఒక అబ్బాయొచ్చాడు. వచ్చి, "అక్క మీరు ఏంజెల్ స్వాతియే కదా!" అంటే, "ఆ! అవును. ఏమైందమ్మా?" అంటే, "అక్క నా ఫ్రెండ్ ఇందాక నుంచి చెప్తున్నాడు. నా కీస్ పోయాయక్క. బైక్ కీస్ పోయాయక్క. ఇక్కడే ఎక్కడో ఉండాలి. నాకసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అర్జెంట్‌గా కావాలి నాకు బైక్ కీస్" అని చెప్పాడు. చెప్తే మరి నన్నడుగుతున్నాడేంట్రా బాబు అనుకున్నాను నేను. అంటే నేనేం చూడలేదు అంటే, "అలా కాదు. మీరు ఏంజెల్స్‌కి చెప్తారంట కదా!" అంటే, "నేను చెప్పడం ఎందుకు? నువ్వే చెప్పు" అని చెప్పా. అంటే సరే అని ఆర్కేంజెల్ చామియల్ గురించి చెప్పాననమాట. చెప్పి, "ఇంక నువ్వు చెప్పేసావు కదా!" అంటే, "అక్క ఏంజెల్స్ కంటే నాకు నీ మీద నమ్మకం అక్క. మీకు చెప్పేసాను కదా! ఏంజెల్స్ చెప్పినట్టంటే" "ఆ! సరే అయితే వెళ్ళు దొరికేస్తాయిలే" అని చెప్పా. తర్వాత నేను ఆర్కేంజెల్ చామియల్‌ని అడిగా, "ఏవి ఆ పిల్లోడి కీస్ ఏవి?" అంటే నాకు చెప్పారనమాట. ఉన్నాయి. మన దగ్గరే ఉన్నాయి. దొరుకుతది. సో దట్ అతనికి ఏంజెల్స్ ఇంటరాక్షన్ జరుగుతది అని చెప్పేసి. తర్వాత అడిగేసాడు. అడిగి నా మటుకు నేను వెళ్ళిపోయాను. అతని మటుకు అతను వెళ్తున్నాడు. తర్వాత నేనేమో నెక్స్ట్ డే అడిగాననమాట. "ఏమ్మా దొరికిందా?" అంటే దొరికిందా? మరి నీకు దొరుకుతదని నాకు ఏంజెల్స్ చెప్పారు" అంటే ఎగ్జాక్ట్‌గా అబ్బాయి నన్నెవరో ఒకతను పిలిచాడండి. పిలిచి "నువ్వు కీస్ కోసం వెతుకుతున్నావు కదా! నువ్వు ఏంజెల్స్‌ని అడిగావు కదా!" అని చెప్పి ఆ అబ్బాయికి ఆ కీస్ తెచ్చిచ్చాడనమాట. సో, ఇలాగే పూణే వెళ్ళినప్పుడు ఆమె డైమండ్ రింగ్ ఒకటి డైమండ్ ముక్కు పుడక పెట్టేసింది ఎక్కడో. ఇల్లంతా వెతుకుతది, బాత్రూమ్ అంతా వెతుకుతది ఎక్కడ దొరకట్ల. ఆమేమో నాకు ఫోను చేసి మీ మీ మీరొకసారి చెప్పండి ఏంజెల్స్‌కి దొరుకుతది కదా! అంటే నేను చెప్పా, "అమ్మో! నీది కదమ్మా ఇందులో రాయబారాలేమి పనికిరావు. మీరే చెప్పండి" అని చెప్పా. అంటే ఆవిడ సరే అని చెప్పి నేను ఫోనులో ఉంటుండగానే ఓకే. ఓకే బేటా అని చెప్పేసి కళ్ళు మూసేసుకొని అడుగుతా ఉంది. అడుగుతూ ఉంటే ఒక ఒక చిలక ఉంటది కదా! రామచిలుక. అలాంటి రామచిలుక ముక్కు లోపలుంది. ముక్కులో పెట్టేసిందిక్కడ. సో, చెప్తుంది. ఇలా, ఇలా, ఇలా ఉంది. ఒక రామచిలుక ముక్కులో కనిపిస్తుంది నాకు ఇది అని. అప్పుడు నేను రెక్కలుండే జీవుల రూపంలో, పక్షుల రూపంలో ఏంజెల్స్ కనపడతారు కదా! సో, ఈ ప్రకారం చూసుకుంటుంటే ఏంజెల్స్ దగ్గరే ఉంది. సో, నీకు దొరుకుతది. సో దట్ ఏంటి ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వమని వాళ్ళు. సో, ఆవిడెప్పుడైతే హార్ట్‌ఫుల్‌గా చెప్పా నేను అన్ని లాజిక్స్ ఒదిలేయి. మొత్తం లాజిక్స్ అన్నీ వదిలేసి కనెక్ట్ అయిపోమ్మా అంటే, చక్కగా ఆవిడ లాజిక్స్ అన్నీ వదిలేసి కనెక్ట్ అయిపోతే, చక్కగా ఆ ప్యారెట్ చెప్తుందనమాట. అది. నా దగ్గర ఉంది అని సింబాలిక్‌గా చూపించి, తర్వాత చక్కగా ఆమె తాలూకు డైమండ్ రింగ్ ఆమెకి దొరికిందనమాట. ఆ ముక్కు పుడక. సో, ఇవి కోయిన్సిడెన్సెసా అని అనుకుంటే కాదు. ఎందుకు కోయిన్సిడెన్సెస్ కాదు అంటున్నాను అంటే, ఏంజెలిక్ నంబర్స్‌తో నేను నా లైఫ్‌లో చాలా ప్రాక్టికల్స్ చేశాను. చాలా రిస్క్ చేసి ప్రాక్టికల్స్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఓకే. సో, ఒకసారి నేను ఒక అడ్రెస్‌కి నేను వెళ్ళాలి. ఆటో ఎక్కా. ఆటో వోడికి మీటర్ వెయ్యి నాయనా అని చెప్పా. పలానా ఏరియాకి వెళ్ళాలి అని. ఇంకా ఆ తర్వాత నుంచి వాళ్ళకి నాకు కమ్యూనికేషన్ లేదు. వెరీ అర్జెంట్ వెళ్ళాలి. సో, నేను ఇంట్యూషన్‌ని అడుగుతా ఉన్నా. ఏంజెల్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడి నుంచి అంటే లెఫ్ట్ వెళ్ళండి. ఏంజెల్స్ చెప్తా ఉన్నారు. లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, స్ట్రెయిట్ వెళ్ళు, యూ టర్న్ తీసుకో ఇట్లా అన్నీ చెప్తున్నారనమాట. చక్కగా నా ఇంట్యూషన్ ప్లస్ ఏంజెల్స్‌ని అడిగేసి వెళ్తా, వెళ్తా, వెళ్తా వాళ్ళు స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా! వాళ్ళ ఫోను. అలా వెళ్తూ వీళ్ళేంటి యెస్ యూ ఆర్ ఆన్ రైట్ పాత్. ఏంజెలిక్ నంబర్స్‌తోనే నేను మొత్తం. ఒకవేళ రాంగ్ రూట్‌లో వెళ్తుంటే చెప్పేవాళ్ళు. రైట్ రూట్‌లో వెళ్తే నువ్వు రైట్ పాత్‌లో వెళ్తున్నావని చెప్పేవాళ్ళు. అలా వెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళు ఏ ఫ్లోరో గూడా నాకు తెలీదు. అలా ఇంట్యూషన్ అండ్ ఏంజెల్స్ హెల్ప్‌తో వెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళ బెల్ కొట్టాను నేను. ఏ మనిషి కోసమైతే నేను వెళ్ళానో ఆ మనిషొచ్చి డోర్ ఓపెన్ చేసి షాక్. ఏరియా ఒక్కటే చెప్పాను. అడ్రెస్ తెలీదు. ఎలా తెలుసుకొనొచ్చారు మీరు? అంటే ఏంజెల్స్ యొక్క సహాయంతో రిస్కే చేశాను నేను. ఒక్కదాన్నే ఉన్నాను. రిస్కే. బట్ నాకు ఏంజెల్స్ మీద అంత నమ్మకం కుదిరింది. ఇంత నమ్మకం కుదరటానికి గల కారణం ఏమిటి తెలుసా? నేను
ఎప్పుడైతే నేను బాగా సాధన చేసుకుంటున్న టైంలో నాకు ప్రతిరోజు బర్డ్స్ కనపడుతూ ఉండేవి. వైట్ కలర్ బర్డ్స్ పావురాలు సాయంత్రం పూట అలా వెళ్ళిపోతూ బాగా కనపడేవి అనమాట. సో కనపడి జస్ట్ నేను అలా చూసి, అంటే నాకు మబ్బులతో అన్నిటితో మాట్లాడటం అలవాటు ఉండేది, ప్రకృతితో బాగా. నేచర్ లో ఉండే సన్‌తో, మూన్‌తో, స్టార్స్‌తో. మనుషులు ఏంటంటే లోపల ఒకటి అనుకోవడం, బయటకు ఒకటి అనడం అనేది నాకు అర్థమైపోతూ ఉండేది చిన్నప్పటి నుంచి. సో అందుకని మనుషులంటే కొంచెం భయం ఉండేదన్నమాట. అంటే మనలాగా ఇక్కడ ఏమనిపిస్తుంటే అది బయటకు మాట్లాడరు అని. సో అందుకని నేను ఒక్కసారి హాస్టల్‌కి వెళ్ళాక నేను టెర్రస్ పైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేదాన్ని. వర్క్స్ ఏమున్నా అక్కడే, మెడిటేషన్ చేసుకోవాలన్నా అక్కడే, నేను నిద్రపోవాలన్నా టెర్రస్. ఓన్లీ వాష్‌రూమ్ పర్పస్ కోసం మాత్రం కిందకొచ్చి స్నానం అది చేసి మళ్ళా పైకెళ్ళేదాన్ని, లేదంటే కాలేజ్‌కెళ్ళిపోయేదాన్ని. సో ఈ క్రమంలోని అక్కడ ఉండే సన్‌తోని, మూన్‌తోని, స్టార్స్‌తో, మబ్బులతో అన్నిటితో మాట్లాడటం స్టార్ట్ చేశాం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే అంత ప్యూర్‌గా నేనిచ్చేదాన్ని వాళ్ళు మాత్రమే రిసీవ్ చేసుకునేవారు. సో నాకు కంఫర్టబుల్‌గా అనిపిచ్చేది. వాళ్ళతో మాత్రమే చక్కగా కమ్యూనికేట్ చేసేదాన్ని. ఈ క్రమంలో బర్డ్స్ వెళ్తూ, వెళ్తూ కనపడేవి. వాటితో మాట్లాడుతుంటే మధ్యలో మాయమైపోతూ ఉండేవి. నాకు కొంచెం కోపమొచ్చేసేది. అప్పుడు మంచి టీనేజ్ కదా! చూసి, చూసి "అరె! ఎవర్రా మీరంతా ఏంటిది?" అనుకున్నా. అనుకోని నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఫోను చేశాను. ఫోను చేసి ఆవిడని అడిగాను. "అరే! ఇలా ఇలా అవుతుందిరా నాకంటే." తనేమంది, "నీ ఎక్స్‌పీరియన్స్ కదా! నువ్వడుగు, నాకేం సంబంధం" అని ఫోను పెట్టేసింది. అప్పుడు నాకింకా తన మీద కోపమొచ్చేసింది. అరే! ఏంటిది, నేను అవసరమని కదా! నేను ఎవరినేమి అడగను కదా! నేనేదో చిన్న అవసరమని ఫోను చేస్తే ఎందుకిలా స్టైల్ కొడుతుంది అని చెప్పి ఫోను పెట్టేసి నేను కొంచెం చిరాకుగా ఇరిటేట్ అవుతా ఉన్నా. మళ్ళీ ఒక బర్డ్ కనపడింది. ఒకటే సింగిల్ బర్డ్ వెళ్తుంది. గట్టిగా అరవడం మొదలుపెట్టాననమాట. "ఏయ్! ఎవరు నువ్వు? కనపడుతున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. ఎందుకు కనపడుతున్నారు? ఎందుకు మాయమైపోతున్నారు? అసలు మీ పనేంటి? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నారు?" అని గట్టి గట్టిగా అరుస్తుంటే, నాకు లోపల నుంచి ఒక క్లియర్‌గా ఒక వాయిస్ వినపడుతుంది. "పీస్ కావాలి, పీస్ కావాలి అని అడిగారు కదా! వచ్చేసాను" అని. నేనేమనుకున్నా, ఓహో! పీస్ అంటే మనకి స్కూల్లో, కాలేజీల్లో ఏం చెప్తారు? వైట్ బర్డ్ ఈస్ ఫర్ పీస్. సో, అందుకని యూనివర్స్ నా కోసం పీస్ ఇచ్చింది కాబట్టి ఈ బర్డ్ వచ్చింది అని నేననుకున్నా. తర్వాత తర్వాత గ్రూప్ ఆఫ్ బర్డ్స్, తర్వాత తర్వాత నాకర్థమైందనమాట వాళ్ళే ఏంజెల్స్ అని. అయితే నేను మురళి గారు, కాటం మురళి గారు 'ఏంజెల్స్' బుక్ ట్రాన్స్‌లేటర్. తను నా ఫ్రెండ్ అనమాట. సో, రోజు మేము మాట్లాడుకునేవాళ్ళం. నేను ఏదో బాగా సాధన చాలా 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 గంటలు చేసేదాన్ని. 18 అవర్స్, 19 అవర్స్ దాకా సాధన చేసేదాన్ని. సో, రోజు సాధన చేయడము, వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌లన్నీ ఫోను చేసి, "అరే! నీకు తెలుసా ఈరోజు ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయింది" అని చెప్పి పెట్టేసేదాన్ని. ఇంకేం అడిగేదాన్ని కాదు, ఏం వినేదాన్ని కాదు. ఫోను చేయడం, నా ఎక్స్‌పీరియన్స్ చెప్పడం, పెట్టేయడం. ఇదే చేస్తుంటే తను కొద్ది రోజులు గమనించాడు. ఏమో మాట్లాడలేదు తను కూడా. గమనించి, గమనించి ఒకరోజు చెప్పాడు, "అరే! ఆగరా, రోజు నువ్వు ఫోను చేస్తున్నావు, చెప్పేస్తున్నావు, పెట్టేస్తున్నావు. నేను బాగా గమనిస్తూ ఉంటే ఇక్కడ నేను 'ఏంజెల్స్' బుక్ ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఆథర్‌కి ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు ఎక్స్‌పీరియన్సెస్ రావాలి. నా బదులుగా నీకొస్తున్నాయి ఆ ఎక్స్‌పీరియన్సెస్. ఇక్కడ నేనేవైతే ట్రాన్స్‌లేట్ చేస్తున్నానో అవన్నీ నువ్వు చెప్పటం ప్రారంభించావు. సో, నీకు మంచి కనెక్షన్ ఉంది అయితే దీంతో" అని చెప్పి తనేం చేశాడు, ఆ బుక్ ట్రాన్స్‌లేట్ అయిపోయిన తర్వాత నాకు కాపీ పంపించి కరెక్షన్స్‌కి, "అరే! నీకు ప్రాక్టికల్‌గా మంచి ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నాయి కదా! నీ ఎనర్జీ కూడా దీనిలో యాడ్ చేయాలి. నువ్వు ఏదైనా మంచి ఎక్స్‌పీరియన్సెస్ యాడ్ చేయాలి అని నీకు ఇంట్యూషన్ నుంచి అనిపిస్తే అవి కూడా యాడ్ చెయి. ఇంకా నీ ఎనర్జీస్ కూడా యాడ్ అవుతాయి" అని చెప్పడం జరిగింది. నేనేం చేశా, సరే అని చెప్పి కరెక్షన్స్‌కి తీసుకున్నప్పుడు బుక్కు, నా పర్పస్ అప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది. నాకు చిన్నప్పుడే పర్పస్ అర్థమైనా, అప్పుడు ఓపెన్ అయింది నా పర్పస్ అన్న ఫీలింగొచ్చింది. ఏంటి అంటే, ఆహ్, ఈ ఈ విశ్వంలో, ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏంజెల్స్‌ని వినగలిగితే, ఈ భూమి అంతా శాంతిమయం అయిపోతుంది. చిన్నప్పటి నుంచి నేను ఎక్కడుంటే ఎక్కడ పీస్ కావాలి, ఎక్కడుంటే ఎక్కడ లవ్ కావాలి నాకు అని అడిగేదాన్ననమాట. అయితే ఎప్పుడైతే ఈ వచ్చింది ఏంజెల్సే వస్తున్నారు, నాకన్ని ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నాయి, చాలా విషయాలు అర్థమవుతున్నాయి. అప్పుడు నేను ఫస్ట్ నమ్మలేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంత అబండెంట్ ఆఫ్ లవ్‌ని నన్ను నేను క్యారీ చేసుకున్నది అంతా కూడా ఎర్త్ మీద ఆ బ్యూటిఫుల్ అన్‌కండిషనల్ లవ్‌ని చూడ్డానికే కదా! మరి అలాంటి ఎర్త్‌ని నేనింత ముద్దుగా కాపాడుకుంటున్న ఎర్త్‌ని ఇవాళ ఎవరో వచ్చి అడిగితే నేనెలా ఇవ్వాలి? ఎవరి చేతుల్లో నేను అర్త్‌ని పెడుతున్నానని అనుకోవాలి? అని చెప్పి నేను చాలా రకాలుగా టెస్ట్‌లు చేయడం మొదలుపెట్టాననమాట ఏంజెల్స్‌ని. అప్పుడు వాళ్ళు టెస్ట్‌లో ఓకే. పర్వాలేదురోయ్! వీళ్ళు కూడా మనలాగే అని చెప్పి అంటే అప్పుడు నాకున్న జ్ఞానానికి నాకదే అనిపిచ్చింది. సో, అప్పుడు నేను రియలైజ్ అయ్యి హమ్మయ్య!
బాగుంది ఇదేదో అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళతో పనిచేయడానికి, మీతో పనిచేయడానికి నాకు ఓకే అని చెప్పేసి వర్క్ చేయటం అనేటటువంటిది స్టార్ట్ చేశాను. అయితే ఒక్కసారి ఏం జరిగింది, నాకు ఒక ఎక్స్పీరియన్స్ లో చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. అందులో నా గార్డియన్ ఏంజల్ ని నేను చూసా. ఆ గార్డియన్ ఏంజల్ తోని చాలా మంది గొడవ పడుతున్నారు. అయితే చాలా మంది గొడవ పడుతున్నారు. ఏమని గొడవ పడుతున్నారు అక్కడ? ఇంతమంది ఉంటుండగా, మేమందరం ఇంతమంది సీనియర్స్ ఉండగా, ఆమెకి మీరెందుకు అంత ఎనర్జీస్ ఇస్తున్నారు? ఆమెకెందుకు మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మేము ఒప్పుకోమని గొడవ జరుగుతుంది అక్కడ. అయితే నా గార్డియన్ ఏంజెల్ వచ్చారు. వచ్చి నన్ను ఇలా పదండి మీకు చూపిస్తానని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. జస్ట్ నా గార్డియన్ ఏంజెల్ వచ్చారు. నన్ను అలా సెడ్యూస్ చేస్తున్నారు. అయితే నా బాడీలో జరగాల్సిన చేంజెస్ అన్నీ జరుగుతున్నాయి. బట్ నాకేంటి ఆనపానసతి చేయడం అంటే జస్ట్ సాక్షిగా అలవాటు కదా! సాక్షితత్వం. ఏది జరిగినా సాక్షిగా చూస్తుంటాననమాట. అప్పుడు కూడా జరుగుతున్న అన్ని రియాక్షన్స్ జరుగుతున్నాయి. అంతా జరుగుతున్నా నేను జస్ట్ సాక్షిగా ఉన్నాననమాట. అక్కడ కూడా ఏమీ అస్సలు నన్ను కాదన్నట్టు చూస్తున్నారు. అప్పుడు చెప్తున్నారనమాట. ఒకరికి ఎనర్జీస్ ఇస్తున్నామన్నా, ఇంకొకటన్నా సీనియారిటీయో, ఇంకొకటో కాదు. వాళ్ళకి ఉండేటటువంటి ఆ స్థిత ప్రజ్ఞత వల్ల, వాళ్ళకున్నటువంటి ఆ కమిట్మెంట్, ఆ సీరియస్‌నెస్, వాళ్ళ పర్పస్ వల్ల వాళ్ళకి పట్ల వాళ్ళకున్న డెడికేషన్‌ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. ఇంత ఇదిగా ఎవరైనా ఉండగలుగుతున్నారా? అంటే ఏదో ఒక చోట అందరం పడిపోతుంటాం గదా! సో, అప్పుడు చెప్పారనమాట. చెప్తున్నప్పుడు అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ నేను చూస్తున్నాను. నాకు జరుగుతున్న ఎక్స్‌పీరియన్స్‌ని నేనలా గమనిస్తున్నాననమాట. ఓహో! ఓకే. ఓకే. ఇదా జరుగుతుంది. ఓకే. ఇందుకా అని చెప్పి నేను గమనించడం జరిగిందనమాట. అలా నేను ఏంజెల్స్‌ని టెస్ట్ చేయటము, వాళ్ళు నన్ను టెస్ట్ చేయటము, ఇలా చాలా జరిగిన తర్వాత ఒక ఒప్పందానికొచ్చి కలిసి అద్భుతంగా వర్క్ చేయటం అనేటటువంటిది. అంటే నేను వర్క్ చేస్తానన్న కమిట్మెంట్ ఏంజెల్స్‌తో వర్క్ చేస్తానన్న కమిట్మెంట్‌తో వచ్చుండొచ్చు కాకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత నాకు డౌటొచ్చింది. అంటే ఇలా ఉంది కదా పరిస్థితి. ఇంత అల్లకల్లోలంగా ఉంది. వీళ్ళు ఎవరో ఏమిటో సడెన్‌గా వచ్చేసి మేము మీతో పని చేస్తామంటే ఇన్ని రోజులు మనం చేసిన సాధన ఏమైపోవాలి? మనం సడెన్‌గా ఒక రాంగ్ దీంట్లోకెళ్ళిపోతామేమో అని చెప్పేసి భయమేసి ఇంకప్పటినుంచి చక్కగా ఏంజెల్స్‌తో కలిసి వర్క్ చేయటం స్టార్ట్ చేశాను. అయితే ఏంజెల్స్ ఎంత ప్రొటెక్షనో మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎప్పుడైనా మీకు ఒంటరిగా ఉన్నాను నేనని అనిపిస్తుంటదా? నాకెవ్వరు లేరు అని అనిపిస్తుంటదా? నాకప్పుడప్పుడు అనిపిచ్చేది. అనిపించినప్పుడు నేను ఏ ఆటోలోనో లేదా ఏ ట్రావెలింగ్‌లో అన్ని చోట్లకి క్లాసులకని, అక్కడ కానీ, ఇక్కడ కానీ ఒంటరిగా వెళ్ళిపోతూ ఉండేదాన్ని. రోజులు. ఒక ట్రైన్ ఎక్కడం, ఒక ట్రైన్ దిగటం, మళ్ళా ఈ బ్యాగ్‌లో ఉన్న బట్టలు, గిట్టలు అన్నీ పడేసి మళ్ళా ఫ్రెష్ బట్టలు పెట్టుకొని మళ్ళా ఇంకో ట్రైన్ ఎక్కేయటం. ఇలా చాలా ఇదిగా తిరిగాననమాట. ఆ తిరిగే దాంట్లో ఒక్కొక్కసారి అనిపిస్తది కదా! ఏంటి మనకెవరు లేరా అన్న ఫీలింగ్. అప్పుడు ఎప్పుడైనా నేనలా ఫీల్ అయినప్పుడు, ఏంటి నాకెవరు లేరా ఏంటి? ఏంజెల్స్ ఉంటారంటారు కదా! అని అడిగినప్పుడు, మీరు గమ్ మీరు నమ్ముతారో లేదో, ఆ ఏంజెల్స్ రెక్కలు వచ్చి ఇలా హగ్ చేసుకుంటే ఎలా ఉంటది వెచ్చగా వెనక నుంచొచ్చి రెక్కలు హగ్ చేసుకుంటే ఎలా ఉంటదో ఒక ఫీల్ వస్తది కదా! మన స్కిన్‌కి. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకునే ఉన్నాను కదా! ఇది ఇక్కడ డ్రెస్ ఉంది కదా! బట్టుంది. బట్ స్టిల్ వెనక నుంచొచ్చి ఇలా పట్టుకుంటే ఎలా ఉంటది రెక్కలొచ్చి? ఆ వెచ్చదనాన్ని, ఆ ఫీల్‌ని చాలా ఇమ్మీడియేట్‌గా నేను ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడు నాకు లోన్‌లీగా అనిపించినా కూడా, నేను ఆ తర్వాత నాకు అర్థమైపోయి, నాకు ఒక మంచి హగ్ కావాలబ్బా! నాకు చాలా లోన్‌లీగా అనిపిస్తుంది. అంటే ఒక బూస్ట్ లాగా, ఒక బూస్టప్ లాగా నాకొక మంచి హగ్ కావాలి అని ఇప్పుడిప్పుడు అడుగుతుంటే కూడా నాకు ఐ కెన్ ఫీల్ ఇట్. నా సబ్‌కాన్షియస్ నుంచి నాకు తెలుస్తుంది ఆ ఫీల్. ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. చక్కగా ఆ హగ్‌ని, ఆ వెచ్చదనాన్ని నేను చాలా సార్లు ఫీల్ అయ్యాననమాట. సో, ఇలా ఎవరైనా ఒంటరిగా అనిపిస్తూ ఉంటే జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ ఏంజెల్స్. దేర్ ఆర్ వెల్ విషర్స్. చక్కగా వాళ్ళని బిలీవ్ చేసి ఆ హగ్‌ని బ్యూటిఫుల్ హగ్ అండ్ చక్కటి ఫీల్ దాన్ని హాయిగా తీసుకోండి. అన్ని లాజిక్స్ వదిలేసేయండి. ఓకే. సో తర్వాత ఇంకొకసారి ఏం జరిగింది, ఒక మేడమ్ వచ్చారు. వచ్చి "మేడమ్ ఏంజెల్ వర్క్‌షాప్స్‌కి నేను అటెండ్ అయ్యాను. కడతాల్‌లో జరిగాయి కదా! నేను అటెండ్ అయ్యాను మేడమ్" అని చెప్పి నెక్స్ట్ ధ్యాన మహాచక్ర వచ్చినప్పుడు చెప్పారు. "మేడమ్ నాకొక ఎక్స్‌పీరియన్స్ అయింది." అంటే ఏమైంది అంటే, "నేను ఇలాగే మీరు పిలిస్తే ఏంజెల్స్‌ని పిలిస్తే వస్తారని అన్నారు కదా మేడమ్! నేను పిలిచాను మేడమ్ వచ్చారు." ఓహ్! గుడ్ అంటే మళ్ళా ఆమె పిలిచిందంట. పిలిస్తే అప్పుడు ఏం చెప్పారో తెలుసా? వీళ్ళు ఎంత అల్లరి వాళ్ళో గూడా చూడండి ఏంజెల్స్. చాలా అల్లరి కూడా చేస్తారు తెలుసా?
చాలా ప్యూర్, చాలా నాటీ, చాలా ప్యూర్ చిన్న పిల్లల్లాగా ఉంటారు లిటరల్ గా చెప్పాలంటే. ఓకే. ఫస్ట్ టైం పిలిస్తే వచ్చారు కదా అని ఆవిడేమో ఒక ఆశ వస్తుంది కదా, సెకండ్ టైం కూడా మళ్ళీ పిలిచిందంట. పిలిస్తే చెప్పారంట, ఫస్ట్ టైం మీరు పిలిచారు మేము వచ్చాం కదా, అంటే మా ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ తగ్గించుకొని మీ దానికి అడ్జస్ట్ చేసుకొని మేము వచ్చాం, ఇప్పుడు మీరే రావాలి అని చెప్పారంట. ఆవిడేమో నాకు కంప్లైంట్ చేస్తుంది, చూడండి మేడం ఎంత నాటీ ఉన్నారో వీళ్ళు, సెకండ్ టైం నన్నే రమ్మంటున్నారంటే అది కూడా కరెక్టే కదా. కరెక్టే కదా. ఫస్ట్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మనల్ని రమ్మంటున్నారు, కరెక్టే కదా. వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళ స్థాయిని తగ్గించుకుంటారు? వాళ్ళు ప్రకంపన స్థాయిని తగ్గించుకోవడానికి ఇక్కడ లేరు కదా, మన ప్రకంపన స్థాయిని పెంచడానికి ఇక్కడ ఉన్నారు. కాబట్టి మన యొక్క ప్రకంపన స్థాయిని పెంచుకుంటూ పెంచుకుంటూ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ మనం చక్కగా ఎదగొచ్చు. అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకోమన్నాం కదా, అన్ని వాళ్ళే చేసి పెడతారు కదా అని చెప్పి నన్ను ఇక్కడి నుంచి అక్కడికి ఎత్తుకొని తీసుకెళ్ళవా, ఇలాంటివి అడగొద్దు. ఓకే. చక్కగా ఐదర్ మనం కానీ లేదా ఎదుటివారు కానీ ఆ ఎదిగేటట్టుగా, ఉపయోగపడేటట్టుగా, 10 మంది ప్రశాంతంగా ప్రేమని అనుభూతి చెందేటట్టుగా మనం చెయ్యొచ్చు. ఏదైనా ఏంజెల్స్ ని అడగాలంటే రిలేషన్షిప్ విషయంలో కానీ, ఏదైనా విషయంలో మీరు ఏదైనా ఏంజెల్స్ ని అడిగేటప్పుడు, ఎస్పెషల్లీ గొడవలు అవి బాగా జరుగుతున్నప్పుడు రిలేషన్ విషయంలోని మీరు ఏం అడగొచ్చు అంటే, ఒకటి విజువలైజేషన్ ఏంటి అంటే, ఎక్కడైతే గొడవ జరుగుతుందో అక్కడ మీరు మాట్లాడొద్దు, అరవద్దు, ఏడవద్దు. కామ్‌గా సాక్షిగా ముందు ఆ సిట్యుయేషన్ నుంచి డిటాచ్ అయ్యి బయటకి రండి. జస్ట్ అలా చూస్తూనే అక్కడ ఆ మనుషుల చుట్టూ ఒక ముగ్గురు, నలుగురు గొడవలాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, లేదా తిట్టుకుంటున్నారు అనుకోండి. ఆ సిట్యుయేషన్ నుంచి డిటాచ్ అయ్యి సైడ్‌కొచ్చి జస్ట్ అలా చూస్తూ వాళ్ళ చుట్టూ వాళ్ళ యొక్క గార్డియన్ ఏంజెల్స్ ఉన్నారు అనే క్రియేషన్ చేయండి. ఉన్నారు అని బిలీవ్ చేసి వాళ్ళని చూడండి. చూసి వాళ్ళ గార్డియన్ ఏంజెల్స్ నెమ్మదిగా వీళ్ళని కూల్ చేస్తూ, వాళ్ళంతా అంత కొట్టుకుంటున్న వాళ్ళు కాస్త సామరస్యంగా కూర్చుని మాట్లాడుకొని ఇష్యూని సాల్వ్ చేస్తున్నట్లుగా విజువలైజ్ చేసి చూడండి. అదంతా వాళ్ళ యొక్క ఏంజెల్స్ ప్రభావం వల్ల, వాళ్ళ ఏంజెల్స్ తాలూకా ప్రేమ, కాంతి, శాంతి తాలూకా శక్తి వలన జరుగుతుందని బిలీవ్ చేసి దాన్ని క్రియేట్ చేయండి అక్కడ మీ విజువలైజేషన్‌తో. చాలా బ్యూటిఫుల్‌గా పనిచేస్తుంది. ఓకే. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ, బయట కానీ వెజిటేరియన్స్ వేరుగా, నాన్ వెజిటేరియన్స్ వేరుగా మనం చెప్పుకున్నాం కదా. ధ్యానులు వేరుగా, అలాగే ధ్యానం ధ్యానం చెయ్యని వాళ్ళు వేరుగా ఇలా ఉంటున్నారు కదా. అలాగే మన ఆఫీసెస్‌లో కానీ, బయట కానీ, ఎక్కడైనా సొసైటీస్‌లో కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవేమీ తిట్టుకోము. వాళ్ళు మనం తిట్టుకోము. బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా. ఆ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అన్నిటిని ఆర్కేంజెల్ రాఫియల్ అనేటటువంటి ఏంజెల్‌ని మనం ఇన్వైట్ చేసుకొని చక్కగా మనం ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటిని క్రియేట్ చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో అయినా కూడా డివైన్ మైత్రి ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఫార్మ్ అవ్వాలి అని మనం చక్కగా సంకల్పం చేసుకోవచ్చు. అలాగే జెడ్కియల్ అనే ఒక ఆర్కేంజెల్ గురించి నేను మీకు చెప్పాలి. ఈ జెడ్కియల్ అనేటటువంటి ఆర్కేంజెల్ ఆహ్, మానసిక సమస్యలు, మానసిక సమస్యల్ని హీల్ చేస్తూ కొన్ని రకాల మానసికమైనటువంటి చర్యల ద్వారా హీలింగ్స్ జరిగేలాగా చేస్తారు. అంటే మనసుకు సంబంధించినటువంటి మానసికమైనటువంటి ఆలోచనలు వాటి ద్వారా మనకి హీలింగ్స్‌ని చేస్తూ ఉంటారనమాట. ఆర్కేంజెల్ జట్కియల్ అనేటటువంటి ఏంజెల్. అలాగే ఇంకొకసారి నేను గమనించిన ఒక విషయం ఏంటి అంటే, నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఆ రోజు నాకేదో సమ్ లీవ్ ఆఫ్ మీన్ ఆఫ్ అనమాట. ఆ రోజు నాకు కాలేజ్ లేదు. సో, నేను హాస్టల్‌లో నిద్రపోతున్నా. అంటే అప్పుడే ధ్యానం చేసి జస్ట్ అలా లే డౌన్ అయ్యాను. మా హాస్టల్ రూమ్‌మేట్స్ అందరూ వెళ్ళిపోయారు. నేను బోల్ట్ పెట్టేసుకొని ఒక్కదాన్నే పడుకొనున్నాను. అయితే నేను ఒక్కదాన్నే పడుకున్నాను. గడియ వేసేసుంది. ఎవరో వచ్చి నా మీద చెయ్యేసుకొని ఇలా పట్టుకున్నారు చక్కగా. ఇలా పట్టుకొని చెయ్యేసుకొని కాలు గూడా యేసుకున్నారు. నేను ఆ రోజు షార్ట్ యేసుకున్నాను. నా స్కిన్‌కి తగులుతుంది బొచ్చు. ఆ కాలు వేసుకున్నారు గదా నా మీద. ఇలా, ఇలా నేనిలా పడుకునుంటే కాలు వేసుకున్నారు. ఇలా చెయ్యేసుకున్నారు. ఇలా కాలేసుకున్నారు. చేతికి టీ షర్ట్ ఉంది. నాకు తెలియలేదు. బట్ ఎవరో పట్టుకున్నారు. స్పర్శ తెలిసిపోద్ది గదా! డ్రెస్ ఉన్నా నాకు తెలిసింది. బట్ కాలు మీద మాత్రం నేను షార్ట్ యేసుకొని ఉండడం వల్ల చక్కగా కాలు మీద కాలంతా బొచ్చు బొచ్చు. ఎవరబ్బా! ఏంది బొచ్చేంటి అని చెప్పి
నేను ఇలా ఇలా అంటే పక్కన కదా, నేను ఇలా తిరిగి పడుకున్నా పక్కన కదా, ఇలా ఇలా అంటుంటే మనిషి ఎవరు తగలట్లా, కాలంతా బొచ్చి తగులుతుంది. వాళ్ళు చెయ్యేసుకొని పడుకున్నది తెలుస్తుంది అనమాట. అప్పుడు నాకు అర్థమవుతుంది, అంటే అది నెగిటివ్ గా కొట్టట్లా, ఎనర్జీ అంతా పాజిటివ్ గా ఉంది. తీరా ఎవరా అని చూస్తే ఏంజల్స్ అన్నమాట. వాళ్ళు అంత ఫ్రెండ్లీగా మనతో, అంటే జీరో ఈగోస్, చాలా అన్కండిషనల్ లవ్ తో ఉండేవాళ్ళే ఏంజల్స్ అన్నమాట. సో వీళ్ళతో ఒక్కసారి మనం ఇంటరాక్ట్ అవ్వటము, వర్క్ చేయటము ప్రారంభిస్తే అసలు ఎంత ఎదుగుదలను చూస్తామంటే, ఒక డ్రాస్టిక్ ఎదుగుదలని మనము మన ప్రకంపన స్థాయిలోని ఆ డిఫరెన్సెస్ ని మనం చాలా బ్యూటిఫుల్ గా గమనించవచ్చు. ఓకే. అలాగే మేడం, మీకు నేను తర్వాత ఇంకొక విషయము, నేను ఒకసారి నేను ఆ, బయటకు వెళ్తున్నాను. పూర్తిగా డీటెయిల్స్ చెప్తే బాగోదు. సో నెక్స్ట్ డే ఒక చోటకి నేను వెళ్ళాలి. సో ముందు రోజు నేను మెడిటేషన్ చేసుకుని నిద్రపోతున్నాను. నెక్స్ట్ డే నేను ఒక చోటకి వెళ్తున్నాను. వెళ్ళబోతున్న చోట నాకు ఒక ఇబ్బంది రాబోతుంది. అది మొత్తం ముందు రోజే డ్రీమ్ లాగా చూపించేశారు. ఇలా ఇలా రాబోతోంది, ఇలా ఇలా నేను ఇబ్బంది పడబోతున్నాను, ఇలా ఇలా జరగబోతోంది. ఆ టైంలో ఏంజల్స్ వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అని. ఎగ్జాక్ట్ గా నెక్స్ట్ డే వెళ్ళాను. అదే సిచ్యువేషన్ సేమ్, అలానే ఇబ్బంది పడుతున్నాను. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నాది ఇంకా అబ్బా అనే పరిస్థితి అన్నమాట. అసలు ఏ ఆడపిల్ల ఫేస్ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నాకు ఎలా అయితే ఆర్కేంజల్ మైకేల్ వచ్చి నన్ను అక్కడ కాపాడారో, ఎగ్జాక్ట్ గా ఒక మనిషి వచ్చి నన్ను కాపాడారు. డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి మళ్ళీ అక్కడ. ఆ మనిషి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఏం జరిగిందో ఏమీ తెలియదు. నేను మాత్రం సేఫ్. నాకు అప్పుడు అనిపించింది, ఓహో, ఇంత అంటే మనం అర్త్ ని, యూనివర్స్ ని ఓన్ చేసుకొని సెల్ఫ్లెస్ గా అంతా నాదే, అందరూ నా వాళ్ళు అని అనుకుని, మనం విశ్వాన్ని ఎప్పుడైతే ఓన్ చేసుకుని సరెండర్ అయిపోయి మనస్ఫూర్తిగా పని చేయటం, మన కోసం, మన అర్త్ కోసం, మన యూనివర్స్ కోసం మనం పని చేయటం మొదలు పెడతామో, యూనివర్స్ అండ్ యూనివర్స్ లో ఉండే అన్ని శక్తులు నిన్ను ఇలా పసిపిల్లలాగా చేతిలో పెట్టుకొని చూసుకుంటాయి. నాకు ఎప్పుడు ఆ విజన్ చూపిస్తారు తెలుసా మాస్టర్స్. ఇలా ఒక పసిపిల్లని చేతిలో పెట్టుకొని ఒక వాల్ పేపర్ వస్తూ ఉంటది, గమనించండి. అది నాకు ఎప్పుడు చూపించు మాస్టర్స్ చెప్తారు, ఇదిగో మిమ్మల్ని ఇలా కాపాడుకుంటున్నాం, మీరు మాకు ఇంత ఇంపార్టెంట్, ఇంత ప్రీషియస్ మీరు మాకు అని. అలాగే నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇలాగే ఎంత బ్యూటిఫుల్ గా మాస్టర్స్ అప్పుడు ఒక ఆర్కేంజల్ మెటాట్రాన్ వాకిన్ అవ్వటము, దానికోసమే ఆ ప్రాసెస్ చేయించారని వాళ్ళంతా చెప్పడము. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి చాలా చక్కగా సపోర్టింగ్ సిస్టమ్ అన్నమాట, మనం ఎదగడానికి. అలాగే మనతో ఉన్నవాళ్ళు ఎదగడానికి ప్రతి ఒక్కళ్ళని ప్రేమ వైపుకి, జ్ఞానం వైపుకి, ప్రశాంతత వైపుకి ట్రావెల్ చేసేలాగా చూడటం అనేది మన యొక్క మెయిన్ ఫస్ట్ డ్యూటీ, అది మనకి. ఓకే. అలాగే ఇప్పుడు మాత్రమే, ఈ కాలంలో మాత్రమే ఏంజల్స్ గురించి ఎందుకు మనం ఇంతగా చెప్పుకుంటున్నాము, 2015 ఆర్ 16 నుంచి మాత్రమే ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే, మన అర్త్ ముందు అమ్మ చేతిలో ఉండేది. ఓకే. ఆ తర్వాత అంటే ఆది పరాశక్తి చేతిలో ఉండేది. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వర తండ్రి చేతిలోకి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది మీరు బాగా గమనించండి. తండ్రి చేతిలో, తల్లి చేతిలో ఉన్నప్పుడు మంచిగా ఆ డివైనిటీ అంతా క్యారీ అయింది అర్త్ మీద. నిజాయితీగా అందరూ ఉండడము, సాధనలు చేయటము, పతివ్రతలుగా ఉండటము, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఎప్పుడైతే తండ్రి చేతిలోకి వచ్చిందో ఏం జరిగింది, ఆ ఒక పురుష అహంకారం అనేటటువంటిది ఒక గుణం కదా. అది రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడదాం, అదొక క్వాలిటీ. ఆ క్వాలిటీ ఫీమేల్స్ లో కూడా మనం గమనించవచ్చు. అంటే అర్త్ ఏ ఫ్రీక్వెన్సీతో అయితే వైబ్రేట్ అవుతుందో అదే ఫ్రీక్వెన్సీతో మనం వైబ్రేట్ అవుతాం. అందుకుని ఆ స్త్రీలలో కూడా ఈ పురుష అహంకారాలు రావటము, మనకి స్త్రీలలో కూడా మీసాలు గడ్డాలు రావడము, ఇవన్నీ ఎందుకు, నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మొండిగా వెళ్ళటము, ఇవన్నీ పురుష తత్వానికి సంబంధించిన క్వాలిటీస్ స్త్రీలలో కూడా బిల్డ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఆది పరాశక్తి లాంటి అమ్మ చేతిలోకి భూమి వచ్చింది.
కాబట్టి ఇప్పుడు యోగా డే అంటున్నారు, మెడిటేషన్ డే అంటున్నారు, చక్కగా అందరూ ఏమంటారు సర్వీసెస్ లోకి వెళుతున్నారు, ధ్యానాలని పూజలని రకరకాలుగా పాజిటివిటీ వైపుకి వెళుతున్నారు. ఈ మధ్య మీరు యంగ్స్టర్స్ ని గమనించండి. పూర్వం మన ఫాదర్స్ లేదా వాళ్ళు ఉన్నప్పుడు జెంట్స్ ని గమనించండి, ఇప్పుడు జెంట్స్ ని గమనించండి, ఎంత సున్నితంగా ఉంటున్నారు ఇప్పుడు. ఆడపిల్లల కంటే కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు అయిన వాళ్ళందరినీ బాగా గమనించండి, మగపిల్లలే చక్కగా అన్ని పనులు చేస్తున్నారు ఆడపిల్లల కంటే. ఎందుకు అంటే అందరిలోని కూడా ఇక్కడ స్త్రీ పురుషుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళలోని ఈ స్త్రీ తత్వం చాలా ఎక్కువగా పెరగాలి. దానికోసమని ఈ ఏంజల్స్ చాలా చక్కగా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ స్త్రీ తత్వపు ఎనర్జీస్ ని భూమి పైన, అంటే మన అందరి జీవితాలలోని ఆ స్త్రీ తత్వపు శక్తిని పెంపొందించుకోవడానికి ఈ ఏంజల్స్ అనేటటువంటి వాళ్ళు ఇంత బ్యూటిఫుల్ గా సహకరిస్తారు. ఒకసారి నేను అందరు పిల్లలతో ఆడుకుంటుంటే ఒక తూనీగా వచ్చిందనమాట. వస్తే నేను చూసి ఆహా సరే అని చెప్పి తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు నేనేంటి కూర్చుని అలా ఏదో ఆలోచనలో పడి, అవును రెక్కలుండే జీవుల రూపంలో మీరు ఉంటారని అంటారు కదా, ఈ తూనికలో కూడా మీరున్నారా అని ఇలా తలూపి ఇందులో కూడా మీరున్నారా అని అడిగాను. నేను చక్కగా డీప్ మెడిటేషన్ లో ఉన్నా. అప్పుడు ఒక తూనీగా నా దగ్గరికి వచ్చి నా విజన్ లో వచ్చి ఇందులో కూడా మేము ఉన్నామని ఇలా ఇలా తల ఊపేసి వెళ్ళిపోయింది అనమాట. అంటే మనము ఎంత ట్రాన్స్పరెంట్ గా, ఎంత చిన్నపిల్లల్లాగా, ఎంత ప్యూర్ గా ఉంటామో వాళ్ళు కూడా అంతే చక్కగా మనతో ఉంటారు. ఇక్కడ నో ఈగో క్లాషెస్ అట్ ఆల్. కాబట్టి చాలా ప్యూర్ గా వీళ్ళని కలవాలంటే, మాట్లాడాలంటే, ఇంకా ఏదైనా సాధన చేయాలి అంటే, ఏదైనా పని చేయాలి అంటే కంప్లీట్ గా ప్యూర్ హార్ట్ తో మనం ఎప్పుడైతే ప్రేమ తత్వంతో మునిగి ఉంటామో, ఈ ప్రేమ పిచ్చి వాళ్ళు అనమాట ఏంజల్స్ చక్కగా వచ్చేసి మనతో పాటు కలిసి బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తారు. ఫైనల్ గా ఇంకొక ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా మేడం? ఆల్రెడీ 6 minutes ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఓకే మేడం, పర్లేదు. యా యా. సో ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, బుక్ రాస్తున్నానని చెప్పాను కదా ఏంజల్స్ గురించి, కాంతి గురించి అనమాట బుక్. సో అప్పుడు బుక్ స్టార్ట్ అయినప్పుడు ఆ రోజు ఒక రోజు నేను మా మదర్ ఫాదర్ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఆ, వాళ్ళు పడుకుని ఉన్నారు, నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నైట్ 1 ఎంతో అయింది, మళ్ళీ పడుకున్నాను నేను కూడా మెడిటేషన్ చేసుకుని. పడుకునే ముందు ఏం జరిగింది, ఆ మెడిటేషన్ లో ఏంజల్స్ అందరితో మీటింగ్ జరిగింది. అందరు ఏంజల్స్ వచ్చారు, ఏమో డిస్కషన్స్ జరిగాయి, ఆస్ట్రల్ గా ఏదో ప్రాసెస్ జరిగింది. సరే అని చెప్పేసి ఇంకా తర్వాత బాగా మత్తు వచ్చింది. ప్రాసెస్ జరిగిన తర్వాత ఎనర్జీస్ బాగా హై అయ్యాయి, బాగున్నాయి ఎనర్జీస్. ఇలాగ పడుకుంటే మంచిగా వంట పడుతుంది అని చెప్పేసి నేను నిద్రపోదామని చెప్పి వెళ్ళి పడుకున్న తర్వాత ఆ కొంతమంది వచ్చారనమాట. వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారు, నన్ను బెదిరించడం మొదలు పెట్టారు. ఏంటి నువ్వు అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు అంటే, ఏమైంది అంటే, నువ్వు చేసే పనుల వల్ల, నీ ఆలోచనల వల్ల, నీ సాధన వల్ల, నువ్వు చేస్తున్నటువంటి పనులు అంటే సెషన్స్, వీటన్నిటి వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా, ఎందుకు ఇలా మమ్మల్ని నరకం పెడుతున్నావు నువ్వు, మాకు నరకం చూపిస్తున్నావు, నువ్వు నరకయాతన పడుతున్నావు మీ వల్ల అని. అయితే ఇప్పుడు ఏంటి అంటే, నువ్వు అర్జెంటుగా ఆ బుక్ రాయటం ఆపుతావా ఆపవా, మాకు నువ్వు ఆ బుక్ రాయటం ఇష్టం లేదు, మేము ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా అని చెప్పి ఒక ఫోర్క్ పట్టుకుని గుచ్చేశారనమాట. నడుము లోపల గుచ్చేశారు. నాకేమో విపరీతంగా పెయిన్ వచ్చేసింది. నిద్రలోనే నేను అలా పట్టేసుకున్నా, గట్టిగా పట్టేసుకొని పెయిన్ వచ్చేస్తుంది, కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, నాకు ఆ పెయిన్ కి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలా పట్టుకుని ఆర్కేంజల్ మైకెల్ ని ఇంకా నేను మైకెల్ మామా అని పిలుస్తున్నాను అనమాట. పిలవడమే ఆ ఒక్క మనిషి లేరు అక్కడ. మొత్తం పెయిన్ పోయింది, అన్ని పోయాయి. జస్ట్ ఒక్కసారి నేను ఆర్కేంజల్ మైకేల్ ని ఇన్వైట్ చేసేటప్పటికి మొత్తం వెళ్ళిపోయారనమాట. సో అన్ని కార్డ్స్ కట్ అయిపోయినాయి వాళ్ళతో. నాకు అప్పుడు అనిపించింది, అమ్మా ఇంత పెయిన్ సడన్ గా ఎలా పోయింది, పెయిన్ అంటే పెయిన్ హీల్ అయిపోయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు,
మొత్తం అప్పుడు మళ్ళీ నన్ను ఈ ఎనర్జీస్కి తీసుకొచ్చి కనెక్ట్ చేశారనమాట. అంటే చూడండి ఎంత ప్రొటెక్షన్లో ఉంచుతారు ఏంజల్స్ మనల్ని అని చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. బట్ నాకు గుర్తొచ్చిన కొన్ని కొన్ని నోట్ చేసుకొని పెట్టుకొని షేర్ చేస్తున్నాను అనమాట. ఓకే. మ్యామ్ నాకు Yes. కొన్ని ఫిగర్స్ పంపించారు మ్యామ్. మేడం మీకు ఫొటోస్ పంపించాను, అదే ఇక్కడ అదే నోట్ చేసుకున్నాను నేను. ఏంజిల్ నెంబర్స్ అయిపోయింది. ఓకే. ట్రూ పూణే ఎక్స్పీరియన్స్ ఫెమినైనిజం. తర్వాత మీరు బాగా గమనించండి. మేడం షేర్ చేసే లోపల మీరు షేర్ చేస్తూ ఉండండి పిక్చర్స్. ఇప్పుడు మేడం మనకు కొన్ని పిక్చర్స్ షేర్ చేస్తారు. అయితే మనము ఎక్కడైనా గమనిస్తే ప్రపంచంలో ఏ మూల ఎవరి గురించి గొడవలు అవుతున్నా కూడా ఎప్పుడు ఏంజల్స్ గురించి ఎలాంటి గొడవలు అయినట్టుగా మనం ఎక్కడ చూడలేదు. గమనించండి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా ప్రేమతత్వంతో మాత్రమే ఉంటారు. ఇగో ఇక్కడ మీరు ఇది బాగా గమనిస్తే ఫస్ట్ ఫోటో పెట్టండి. ఇక్కడ చూసారా ఒక ఫోటో ఉంది కదా, స్కైలోని నేను ఓకే దీన్ని జూమ్ చేయడానికి అవుతుందా మీకు? అందులో జూమ్ చేయండి మేడం. ఎస్ అగో ఓకే గమనిస్తున్నారా? సో మొన్న స్కైలో ఒకసారి చూస్తున్నాను అనమాట. చూస్తుంటే ఒకళ్ళు ఇది 1, 2, 3, 4 వెళ్ళిపోతా ఉన్నాయి. నాకు ఏదో అనిపిస్తా ఉంది. సరే అని చెప్పి పిక్చర్ తీయటం స్టార్ట్ చేస్తే ఒక 4 పెయిర్స్ వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళు వెనక్కి వచ్చారనమాట. అప్పుడు ఇక ఫోటో తీస్తే ఇలా వచ్చిందనమాట. ఇద్దరు ఏంజల్స్ కపుల్ డాన్స్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ పిక్చర్ చూపించండి. ఇలాగే స్మాల్ స్మాల్ ఇవన్నీ వీటిని మళ్ళా నేను జూమ్ చేసుకోవటం జరిగిందనమాట. చూసారా ఆ హార్ట్ దగ్గర ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళిపోండి. ఇప్పుడు చూడండి లైట్ డిఫరెన్స్ కనపడుతోంది కదా. ఇందాక ఆ హార్ట్ దగ్గర ఆ మెయిల్ ఉండేటటువంటి హార్ట్ దగ్గర చూసారా? ఎస్. నెక్స్ట్ పిక్చర్ వీటినే జూమ్ చేసి చూస్తే అప్పుడు ఎంత అగో అది ఎస్ ఆ హార్ట్ దగ్గర ఆ కలర్ ఆ లైట్ గమనిస్తున్నారా? ఎస్. నెక్స్ట్ మేడం. ఇది చూడండి ఎంత క్లియర్ గా ఉంది చూసారా ఆ హార్ట్ సింబల్ అనేది. చూడండి అక్కడ స్టార్ట్ అయిన హార్ట్ సింబల్ ఈ ఫీమేల్ హార్ట్ దాకా కూడా స్ప్రెడ్ అయి ఉంది. అంటే వాళ్ళ ఇద్దరి కలయికలో వచ్చినటువంటి లవ్ వైబ్రేషన్ అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఎస్ మేడం. ఇంకా నెక్స్ట్ పిక్చర్స్ ఉన్నాయా? ఉంటాయి ఇంకా. ఇక్కడ కూడా కలర్ మారింది చూసారా ఒక వెలుగు తన హార్ట్ లో నుంచి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేయండి. చాలు, మరి ఎక్కువ జూమ్ చేస్తే క్లారిటీ లేదు దీంట్లో. ఇది గమనించారా? ఇద్దరు ఇద్దరు ఎంత మంచి ఆ లవ్ అండ్ లైట్ కాంబినేషన్ లో ఆ ఎనర్జీలో వాళ్ళు మెర్జ్ అయిపోయి ఉన్నారు ఇద్దరు. నెక్స్ట్. రెండు ఎనర్జీ బాడీస్ ఉన్నట్టుగా ఉంటుంది. చూపించండి ఆ పిక్చర్. ఇది కొంచెం జూమ్ చేయండి దీన్ని. చాలు. ఎస్. ఏమవుతుందంటే ఈ పిక్చర్ తీసినప్పుడు అంటే నేను స్పెట్స్ పెట్టుకోకుండా వెళ్ళిపోయాను. చాలా దూరంలో ఉన్నాయి కదా నాకు కనపడక ఫోన్ లో నుంచి డైరెక్ట్ గా పిక్చర్స్ తీయటం మొదలు పెట్టా. సో అప్పుడు గాలి వస్తుంది. గాలి వచ్చి ఇవి వెళ్ళిపోయినాయి. స్క్రీన్ లో లేవన్నమాట. కెమెరాలోనే క్యాప్చర్ అవ్వట్లా. అప్పుడు మళ్ళా అటు ఇటు ఇది చేసుకొని తీసేటప్పటికి గాలికి చెదిరిపోయినాయి కదా. రెండు ఎనర్జీ బాడీస్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక వైట్ కలర్ లో రెండు ఎనర్జీ బాడీస్ ఉన్నాయి గమనించండి. ఓకే. యా. ఇంకొక పిక్చర్ ఉంటుంది అనుకుంటా. సేమ్ ఇది కూడా. సో అలా ఉంటుంది అనమాట. యా. థ్యాంక్ యూ మేడం. ఈ మళ్ళీ సేమ్ పిక్చర్ ఇది. ఓకే. యా. థ్యాంక్ యూ మేడం. ఇలా దీనికి ముందు ఏం జరిగిందంటే నేను ఒకసారి అడిగాను అనమాట. ఏంజల్స్ ని నేను ఫీల్ అవుతున్నాను, నేను చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, వర్క్ చేస్తున్నాను, అంతా బాగుంది. బట్ ఎవరికైనా మేడం మీకే కనిపిస్తారు మేడం, మాకు కనిపించడం చాలా మంది అడుగుతూ ఉంటారు. నాకు అనిపించింది అలా కాదు కదా, అందరికీ కనిపిస్తారు కదా వీళ్ళు. అప్పుడు నేను అడిగాను, అరే మీరు ఉన్నారు అని నాకు తెలుస్తుంది, నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాలంటే ఎలా అని అడిగా. అడిగిన ఆ నెక్స్ట్ డే ముందు రోజు ఒక 1 డే బిఫోర్ అడిగాను. ఆ రెండో రోజు ఎప్పుడో నాకు కనపడ్డారనమాట.
సో అప్పుడు నేను మా హస్బెండ్ కి వీళ్ళందరికీ నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చూపిస్తున్నాను, అరే చూడండి రా ఏదో ఉంది చూడండి రా నా ఫ్రెండ్స్ చూపిస్తుంటే, ఏదో ఉంది బట్ క్లియర్ గా లేదు అన్నారు. అప్పుడు నేను టైం వేస్ట్, అప్పటికే నలుగురు నా 4 పేర్స్ వెళ్ళిపోయారు అనమాట. ఇంక ఇలా కాదు అని చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని టక్క టక్క ఫొటోస్ తీయటము ఎంత యూజ్ అయిందో చూడండి. అంటే మనకు ఒక కాన్ఫిడెన్స్. కొంతమంది అనుకుంటారు ఇవన్నీ ఏవో ఫ్యాంటసీస్ అని అదని ఇదని, బట్ నా చేత్తో నేనే తీసిన ఫొటోస్ అవి, నా ఫోన్లో నేను తీసిన ఫొటోస్ అన్నమాట. కాబట్టి ఏంజల్స్ అనేటటువంటి వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళని నమ్మచ్చు. కంప్లీట్ గా యూనివర్సల్ పీస్ కోసము, లవ్ కోసము, అపారమైనటువంటి జ్ఞానం కోసము వారితో మనము చక్కటి సావాసం చేయవచ్చును. అలాగే ఈ గార్డియన్ ఏంజల్స్ అనేటటువంటి వారి విషయంలో ఒక టెక్నిక్ చెప్తాను మీకు. ఓకే, ఎప్పుడైనా మీ వయసు ఎంతన్నా ఉండొచ్చు, మీరు ఆడవ్వచ్చు, మగ అవ్వచ్చు, మీరు ఎంత పెద్దోళ్ళు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ఏదైనా పక్కన పెట్టి ఇక్కడ హార్ట్ మీద చేతులు వేసుకుని, నేను ఇక్కడ ఏదైతే హార్ట్ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అయ్యి చెయ్యగలుగుతానో, నాదైన పని ఏదైతే ఉంటుందో ఆ పని ద్వారా నేను నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా ఆ పనిని చేసుకోదలుచుకుంటున్నాను, అటువంటి పనిలో నన్ను పెట్టండి. ఎందుకంటే ఆ పని చేయటం వల్ల లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. మీరు గమనించండి, మనము ఎన్ని విషయాల్లో ఏదైనా కూడా మనదైనటువంటి ఒక స్పెషల్ టాలెంట్ తోని చేస్తాం చూడండి. ఆ పని చేసేటప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ కూడా చాలా హైలీ పాజిటివ్ గా ఉంటది. మనం కంప్లీట్ గా డివైనిటీతో కనెక్ట్ అయిపోయి ఉంటాం. కాబట్టి ఆ దాని గురించి మనం ఎప్పుడైతే మన గార్డియన్ ఏంజల్స్ ని అడుగుతామో, మనం ప్రస్తుతం అయిష్టంగా లేదా డబ్బుల కోసమో, అవసరాల కోసమో, పరిస్థితులను బట్టి చేస్తున్నటువంటి పనిలో నుంచి బయటకి వస్తాము. అప్పుడు కంగారు పడద్దు. మీరు ఇప్పుడు చేస్తున్న వర్క్ లో నుంచి బయటకు వచ్చేస్తారు, అది సరైనది కాకపోతే. అప్పుడు కంగారు పడకుండా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉండండి. ఎస్, నేను ఇందులోంచి బయటకు వచ్చానంటే అందులోకి వెళ్తున్నాను అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రేమగా మంచి కృతజ్ఞత భావనతో ఉండండి. అక్కడికి వెళతారు మీరు. అంత మంచి వర్క్ మీదైన హార్ట్ఫుల్ గా నేను ఎలా అంటే అలా చెయ్యగలను ఈ వర్క్ ని అనే దమ్ముండే వర్క్ లోకి మీరు వెళ్తారు. ఇది కూడా నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మాత్రమే మీకు నేను చెప్తున్నటువంటి విషయము. ఓకే, సో ఐ హోప్ అందరికీ ఈ ఎక్స్పీరియన్సెస్, అలాగే ఈ 3 days నా టైము, మీ టైము, మనందరి టైము ప్రాపర్ యూటిలైజేషన్ జరిగిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్? అండ్ వన్ మోర్, మన గార్డియన్ ఏంజల్స్ ఒకళ్ళు మదర్ లాగా, ఒకళ్ళు ఫాదర్ లాగా ఉంటారు. ఈ పాయింట్ నేను మిస్ చేశాం. ఒకళ్ళు మదర్ లాగా, ఇంకొకళ్ళు ఫాదర్ లాగా. ఒకళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ ఎనర్జీస్ తో, నీకెందుకు, ఎవడొస్తే రాని నేను చూసుకుంటా అన్న ధైర్యాన్ని ఒక ఏంజల్ ఇస్తారు. ఇంకొకళ్ళు తిన్నావా, ఉన్నావా, ఎలా ఉన్నావు, ప్రశాంతంగా నిద్రపోతున్నావా లేదా అని చూసేటటువంటి వారు ఇంకొకళ్ళు. అలా మనకి ఇద్దరు గార్డియన్ ఏంజల్స్ ఉంటారనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇంత చక్కటి సెషన్ కి సహకరించిన నా ప్రియతమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహావతార్ బాబాజీకి, సప్త ఋషులకు, సప్త మాతృకలకు, నన్ను కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు.